వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్లో ట్రాఫిక్ పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాగి వాహనం నడుపుతున్న ఆ ఆటోలో కానీ ఆ కారులో కానీ కూర్చున్నా, లేదా రాంగ్ రూట్లో వచ్చినా, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఖచ్చితంగా వాహనాన్ని ఆపడం, వాళ్ళకి వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్ వాహనాలు ఆపితే ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఫోన్లోని లేదా ఒక కెమెరాలో అటువంటి ఎవరైతే వాహన నిబంధనలు ఉంటున్నారో వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళ చలాన్ని పంపిస్తున్నారు. కానీ చౌరస్తాలో మాత్రం ఖచ్చితంగా ఒక టీం ఉండి అక్కడ వెహికల్స్ ఆపడం, ఆ నెంబర్లు చెక్ చేయడం అనేది చేస్తుంటే, తాగి వాహనం నడిపితే మాత్రం ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవర్లు దొరికితే వాహనాన్ని సీజ్ చేస్తున్నారు. అంతేకాకుండా రాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్ చేయడంతో పాటు రాంగ్ రూట్లో వచ్చింది కాకుండా ఎవరైతే తాగి డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ వెహికల్లో మనకు తెలిసి అతను డ్రైవర్ తాగి ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా వాహనాలకు వెళ్తే అటువంటి వాహనాలకు కూడా సీజ్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు 337తో పాటు 304A అనే సెక్షన్లు ఉండేవి. అంటే ప్రమాదంలో గాయపడితే 337, చనిపోతే 304A, అంటే నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు పెట్టారు. ఇప్పుడు అది మరీ శృతిమీరంతో 304 Part 2B కూడా పెట్టి వాళ్ళ మీద అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు. ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటే, సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పరిధిలో మామూలుగా హత్యలతో కన్నా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య అత్యంత దారుణంగా సంఖ్య పెరుగుతుంది. కేవలం నేషనల్ హైవే మీద కాకుండా అంతర్గత రహదారులపై కూడా రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా అవడం, చనిపోయిన వారు వందల్లో ఉంటే ఆ ప్రమాదంలో గాయపడ్డ వారు వేలల్లో ఉంటున్నారు. కాబట్టి పోలీసులు అంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే అంతవరకు బాగానే ఉన్నా కొన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులు వెహికల్ సీజ్ చేయడం, కొన్నిసార్లు చలాన వేసి భారీగా బాధడం అనేది ఒక పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా సఫర్ అయ్యేది ట్రాఫిక్ పోలీసులు తమ వాహనాలు సీజ్ చేయడం అనేది, తమపై కేసులు పెట్టడం అన్నది. అయితే ఇప్పుడు ప్రధానంగా 2 అంశాలు తెరపైకి వచ్చాయి. ఒకటి, ట్రాఫిక్ పోలీసులు IPS సెక్షన్స్ పెట్టొచ్చా? 2, ట్రాఫిక్ పోలీసులు వాహనాలు సీజ్ చేసే అధికారం ఉందా? ఈ 2 ప్రధానంగా చర్చలకు వచ్చాయి. అయితే ట్రాఫిక్ పోలీసులకి వాహనాలు సీజ్ చేసే అధికారం లేదు. ట్రాఫిక్ పోలీసులు IPS సెక్షన్స్ పెట్టడానికి లేదు. కేవలం MB యాక్ట్ అంటే మోటార్ వెహికల్ యాక్ట్ వరకే వాళ్ళు ఉండాలి. IPC సెక్షన్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులు చేయాలి అనేది మరొక వివాదం వచ్చింది. అయితే ఇందులో ఏది వాస్తవం, ఏది కరెక్ట్ అనే విషయం మనతో మాట్లాడడానికి హైకోర్టులో ప్రముఖ న్యాయవాది ఉమేష్ కుమార్ గారు ఉన్నారు. ఉమేష్ కుమార్ గారికి అడిగి అసలు ట్రాఫిక్ పోలీసుల నిబంధనలు ఏంటి, వాళ్ళ వాహనాలు సీజ్ చేసే అధికారం ఉందా లేదా, లా అండ్ ఆర్డర్ పోలీసుల పని ట్రాఫిక్ పోలీసులు చేయొచ్చా అన్నతో పాటు సాధారణంగా ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడేది ఇల్లు ఖాళీ చేయడం దగ్గర నుండి చిట్టీల పేరు మోసాలు, ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు వాళ్ళు పోలీసులకు ఏ విధంగా సంప్రదించాలి. అయితే మరికొన్ని విషయాలు ఆయనతో మాట్లాడడానికి మనతో ప్రస్తుతం ఉన్న ఉమేష్ చంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. ఉమేష్ చంద్ర గారు నమస్తే. నమస్తే సార్. ఉమేష్ చంద్ర గారు, సాధారణంగా ట్రాఫిక్ పోలీసులకు ఉన్న రూల్స్ ఏంటి, లా అండ్ ఆర్డర్ పోలీసులకు రూల్ ఏంటి? రోడ్డు మీద వెహికల్ ఆపుతున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు లైసెన్స్ లేకపోయినా, హెల్మెట్ లేకపోయినా, వేరే పేపర్స్ లేకపోయినా ఆపే అధికారం పోలీసులకు ఉంది, ఆ వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఉంది అనేది కొంతమంది చెప్తుంటే, కొంతమంది అసలు ట్రాఫిక్ పోలీసులు చలానా వేసే వరకే ఉంది, ట్రాఫిక్ సిగ్నల్స్ కరెక్ట్గా చేయాలి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయే వరకే ఉంది, వాహనాలు సీజ్ చేసే అధికారం లేదు మరికొంతమంది అంటారు. కానీ 304 Part 2B, Part 2 కానీ లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ సీజ్ చేసిన అధికారం లా అండ్ ఆర్డర్ IPC సెక్షన్ ఇంప్లిమెంట్ చేసేదే ట్రాఫిక్ పోలీసులు కాదు. ట్రాఫిక్ పోలీసులు MB యాక్ట్ వరకే, IPS సెక్షన్ లా అండ్ ఆర్డర్ చేయాలని మరికొంతమంది అంటుంటారు. ఇందులో వాస్తవం ఎంత అనేది ఒకటి చెప్పాలి. రెండోది, ఎక్కువగా పబ్లిక్ ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు లేదంటే కిరాయి ఇచ్చిన షాపులు ఖాళీ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒకటి. రెండోది, చిట్టీల పేరు మోసాలు జరుగుతున్నప్పుడు అది మాది కాదు, లా అండ్ ఆర్డర్ సివిల్ కేసు అని పోలీసులు అంటుంటారు. ఇటువంటి కామన్ పబ్లిక్ ఎదురయ్యే సంఘటనలు ఉంటాయి. వాళ్ళు తొందరగా రిలీఫ్ రావాలంటే కోర్టుకు వెళ్ళాలంటే టైం పడుతుంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, ఇది సివిల్ మ్యాటర్ అంటారు. అటువంటి వాళ్ళు ఎవరిని అప్రూవ్ చేయాలి, తొందరగా వాళ్ళకి రిలీఫ్ కావాలంటే ఏం చేయాలి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పిన ముందు ఉమేష్ చంద్ర గారు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఉమేష్ చంద్ర గారు ఎందుకు నల్లకోట వేసుకోవాలనుకున్నారు చెప్పండి. సార్, ఫస్ట్ థింగ్ అండి, రీసెంట్గా పాస్ అవే అయిపోయిన సోలి సొరాబ్జీ గారి దగ్గర నేను ఇంటర్న్ చేయడం జరిగింది. తర్వాత కొంతకాలం ఆయన దగ్గర పనిచేయడం కూడా జరిగింది. సో ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ మీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను సార్. సో ముందుగా నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది సార్. చేసిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. మెకానికల్ ఇంజనీర్ చేసి TCSలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ఒక MNCలో కొంతకాలం పని చేయడం జరిగింది.
ఆ టైంలోనే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. చాలా లైక్ ఎనీ అదర్ మిడిల్ క్లాస్ పర్సన్ లాగా గవర్నమెంట్ సర్వీస్ అనేది ఏముంటుంది, పర్టికులర్గా సివిల్ సర్వీసెస్ లాంటి ఇంపార్టెంట్ సర్వీస్, కైండ్ ఆఫ్ సర్వీస్ త్రూ విచ్ వీ కెన్ హెల్ప్ ది నేషన్, కోవెటెడ్ సర్వీస్ అంటాం మన ఇంగ్లీష్లో. సో దానికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో నాకైతే సివిల్ సర్వీసెస్లో ఎంటర్ కాలేదు కానీ బట్ దట్ ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్ హెస్ గివెన్ మీ ఇమెన్స్ నాలెడ్జ్ అండి. సో ప్రిపరేషన్ చేస్తున్న టైంలో అలాగే నాకు లా పట్ల అవగాహన కలగటం, అప్పట్లో లేట్ శ్రీ అరుణ్ జైట్లీ గారి స్పీచ్లు కానీ, సుష్మా స్వరాజ్ గారి స్పీచ్లు కానీ చూడటం, అలాగే చిదంబరం గారివి, కపిల్ సిబ్బల్ గారు, వీళ్ళందరూ చూడటం, వీళ్ళెంత గొప్ప వాళ్ళు ఎలా అయ్యారు, ఎంత బాగా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు, అసలు వాళ్ళ వెనక ఏం బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండి. నేను ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ అండి, బేసికలీ యువర్ ఎడ్యుకేషన్ విల్ సర్టన్లీ షేప్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ యువర్ లైఫ్, కంప్లీట్ లైఫ్. సో మీ ఎడ్యుకేషన్ ఏంటనే దాన్ని బట్టి కూడా మీ కెరియర్ ఎలా ఉండబోతుంది అనేది మొత్తం అదంతా క్లియర్గా ఉంటుందండి. ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఇండివిజువల్. సో నేను అది చూసి వీళ్ళందరూ ఏం చదివారని చూస్తే వాళ్ళందరిలో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ శశి థరూర్, ఎక్సెప్ట్ ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ లాయర్స్. సో అయితే లీగల్ ప్రొఫెషన్లో ఉంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. లీగల్ ప్రొఫెషన్లో ఉంటే మనకు ఒక ఇష్యూ మీద మనకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. సో మనం బాగా మాట్లాడగలుగుతాం ఒక ఇష్యూ పట్ల అని అనుకొని ఇది బాగుంది, ఈ ప్రొఫెషన్ బాగుందని టిల్ 2012 వెన్ ఐ వాజ్ ఇన్ యూఎస్ అండ్ వర్కింగ్ ఫర్ TCS. సో దెర్ వాజ్ నాట్ ఈవెన్ అన్ ఐఔట్ ఆఫ్ థాట్ ఇన్ మీ. సో చేయాలి అని అసలు థాట్ కూడా లేదు నాకు. అసలు నేను ఈరోజు నల్లగొట్టేసుకుంటే నాకే తెలియదు. అంటే దైవ నిర్ణయం ఖచ్చితంగా ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐఎమ్ ఏ బిలీవర్. సో అది బిలీవ్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ స్పీచెస్ ఇవి రెగ్యులర్గా చూస్తున్నాను. అరుణ్ జైట్లీ గారు అయితే ఆయన చనిపోయేంత వరకు నేను ఆల్సో అటెండెడ్ హిస్ లాస్ట్ రైట్స్. సో రెగ్యులర్గా ఆయన అన్నీ చూసేవాడిని, అది ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేసేవాడిని. నేను ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇవి ఎక్కడ మనం లీగల్గా కోర్ట్స్ ముందు మనం మాట్లాడేటప్పుడు ఏ ఉపయోగించవచ్చు. సో ఇవన్నీ చూసుకుంటూ అలాగే సమ్హౌ దట్ హ్యాస్ గివెన్ సమ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు జాయిన్ దిస్ ప్రొఫెషన్ అండ్. సో ఆ తర్వాత వచ్చేసి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫాదర్ ఈజ్ ఇన్ జర్నలిస్ట్ అండి, మీలాగే ఆయన కూడా జర్నలిజంలో ఉన్నారు. మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్ అండ్ మై బ్రదర్ ఈజ్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ అండి. సో వీఆర్ ఓన్లీ 2, నేను మా బ్రదర్, యంగర్ బ్రదర్ నాకు. సో కాదే నేను మా బ్రదర్ కూడా చాలాసార్లు డిస్కషన్స్లో కూడా లీగల్ ప్రొఫెషన్ బాగుంటుంది అనుకోవటం, దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది అనుకోవటం. అండ్ ఫార్చునేట్లీ లీగల్ ప్రొఫెషన్ లా చేసి గోల్డ్ మెడల్ సాధించి ఆ తర్వాత ఇక్కడ మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నా సోలి సొరాబ్జీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కొంత ఇంటర్న్ చేసి కాన్స్టిట్యూషన్లో నేను బిలీవ్ చేస్తానంటే అండి, కాన్స్టిట్యూషన్లో క్రిమినల్ లా చేయకపోతే లీగల్ ప్రొఫెషన్కి కంప్లీట్ కాదండి. లీగల్ ప్రొఫెషన్ ఈజ్ ఇన్కంప్లీట్ ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ కాన్స్టిట్యూషన్లో క్రిమినల్. మీరు ప్రాక్టీస్ ఎక్కడ చేశారు? ఫస్ట్ నేను ఢిల్లీలోనే చేశానండి, సార్ దగ్గరే. అంటే మీరు ₹1,00,000 జీతం తీసుకొని TCSలో పనిచేసే ఉమేష్ గారు పబ్లిక్ సర్వీస్ చేయాలి, లా మీద ఇంట్రెస్ట్తో మీరు అరుణ్ జైట్లీ గారు కానీ లేదంటే వీళ్ళందరూ స్పీచ్తో ఎన్కరేజ్ వచ్చారు, అడ్వకేట్గా అయ్యారు, బార్ కౌన్సిల్ మెంబర్ అయిన తర్వాత మీరు కమర్షియల్ అడ్వకేట్ అవుదాం అనుకున్నారా, ప్రొఫెషనల్ తీసుకుందాం అనుకుంటున్నారా, సర్వీస్ మోటో తీసుకుందాం అనుకున్నారా? సార్ నేను సర్వీస్ మోటో అని కంప్లీట్గా చెప్పనండి, బికాజ్ ఇట్ లుక్స్ వెరీ అట్రాక్టివ్ టు మీడియా అండ్ టు పబ్లిక్ ఆల్సో. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ ప్రాగ్మాటిక్ కాదు అది. సో ఖచ్చితంగా ఫీజు తీసుకొని పని చేద్దామనే వచ్చా, దాని డౌట్ ఏమాత్రం లేదు. అట్ ద సేమ్ టైం ఓన్లీ ఫీజు తీసుకొని పని చేద్దామని అయితే రాలా. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అని ఒక పర్టికులర్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది మనకి, లీగల్ ద్వారా మనం చేయగలిగిన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్, సమాజాలను రిఫార్మ్ చేయాలనుకుంటే చేయగలిగేది. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఏదైతే ఉంటాయో అవి చేసేటప్పుడు మాత్రం కమర్షియల్ చూడండి, 100% చూడండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్లో ఓన్లీ వాళ్ళకి చెప్పే వాళ్ళు కూడా ఓన్లీ ఫైలింగ్ ఛార్జెస్ మీరు పే చేసుకొని కోర్టుకి కట్టాల్సిన ఫైలింగ్ ఛార్జెస్ నేను మీకోసం ఆర్గ్యూ చేసి పెడతాను చెప్తాను. మిగతా వాటి ఇప్పుడు క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, అట్లానే సివిల్ కేసెస్ ఉన్నాయి, అట్లానే మనకు కంపెనీ లా మ్యాటర్స్ ఉన్నాయి, GST ట్యాక్సేషన్ మ్యాటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఐ విల్ టేక్ ఫీ అండి, ఎందుకంటే వితౌట్ టేకింగ్ ఫీ ఐ కెనాట్ సస్టైన్ మై సెల్ఫ్ ఫర్ మై ఫ్యామిలీ. సో ఐ హ్యావ్ టు టేక్ ఫీ. సాధారణంగా అడ్వకేట్ కోర్టు వేసుకున్న తర్వాత కొంతకాలం వాళ్ళకి సీనియర్తో పనిచేసే టైంలో వాళ్ళకి స్టైఫండ్ తప్ప వేరే ఆదాయం ఉండదు. దాదాపు 2-3 సంవత్సరాల వరకు వాళ్ళ సొంత డబ్బులతోనే స్ట్రక్టింగ్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు అటువంటి కష్టాలు ఏమైనా పడ్డారా? 100% పడ్డానండి. నేను రావుస్ IASలో బికాజ్ మై సివిల్స్ ప్రిపరేషన్ హ్యాస్ ఎక్విప్డ్ మీ విత్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. రావుస్ IAS అని మీరు వినే ఉంటారు, ఢిల్లీలో ఉంటుంది. అక్కడ దానికి వాళ్ళకి నేను ఆర్టికల్స్ రాసేవాడిని అండి. రాసిన ప్రతిదానికి నాకు వాళ్ళు 3,000 అలా ఇచ్చి పే చేసేవాళ్ళు. సో ఐ యూస్ టు నేనే క్వశ్చన్ ప్రిపేర్ చేసి నేనే వాళ్ళకి మొత్తం ఒక 3,000-4,000 వర్డ్స్తో సంబంధించి రాసి అట్లాగే స్ట్రగుల్ అయ్యాను. ఆ తర్వాత అన్అకాడమీ అని ఇంకొకటి ఉంది, IAS ఇన్స్టిట్యూట్, దానిలో పనిచేశాను. అట్లానే ఇక్కడ బాలలత గారని సివిల్ సర్వీసెస్ CSB అకాడమీ ఉంది, అందులో ఇంటర్నల్ సెక్యూరిటీ అది టీచ్ చేసేవాడిని. అట్లానే ఐ మీన్ టు జర్నలిజం ఆల్సో. హ్యాన్స్ ఇండియాలో లీగల్ కరెస్పాండెంట్గా కూడా పనిచేసి అక్కడ ఒక 15,000-20,000 వచ్చేది నెలకి, దానిలో పనిచేశాను. స్లోగా ఆ విధంగా నన్ను నిలదొక్కున్నానండి. అంటే బేసికలీ దట్ ఈస్
కంప్లీట్లీ కరెక్ట్ అండి. బికాస్ లీగల్ ప్రొఫెషన్లో ఫస్ట్ జనరేషన్ లాయర్ నేను, నా వెనక ఏ లాయర్ లేరు, నేను నా ఓన్గా కష్టపడి పైకి వచ్చా. సో వచ్చేటప్పుడు ఏంటంటే ప్రతి చోట మీకు యూ హ్యావ్ టు ఫేస్ సమ్ అబ్స్టకల్. సో దాన్ని మీరు ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి. సో నేనేంటంటే ఇప్పుడు నాకు కేసెస్ ఇనీషియల్గా రావు. ఎందుకు రావాలి? బేసికలీ ద పాయింట్ ఈజ్ వై షుడ్ పీపుల్ రిపోజ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, ట్రస్ట్ ఇన్ యూ. నీ మీద ఎందుకు నమ్మకం పెట్టుకొని రావాలి నీ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి అయినా లాయర్ దగ్గరికి. సో నువ్వేం నమ్మకం క్రియేట్ చేసిన దగ్గర నీ దగ్గరికి రావాలి. సో అప్పుడు నేను ఎవరికి తెలియదు, ఐ వాజ్ నో బడీ. సో అలాంటప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తారు? సో అందుకని నేను న్యూస్ పేపర్స్లో ఇండియన్ ఎక్స్ప్రెస్కి రాశాను, హిందూకి రాశాను, నెక్స్ట్ మన హన్స్ ఇండియాకి న్యూస్ ఆర్టికల్స్ రాసేవాడిని రెగ్యులర్గా కాన్స్టెంట్గా. ఆర్టికల్స్కి అప్రిషియేషన్ వచ్చేది. అట్లా కొంతమందితో పరిచయాలు ఏర్పడటం. అలా జనరల్గా కొంతమంది అడ్వకేట్లు సివిల్ కేసులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, మరి కొంతమంది క్రిమినల్స్కి ఇస్తుంటారు. క్రిమినల్ కేసుకి మీరు ఎక్కువ నేను క్రిమినల్ కేసుకి ఇస్తానండి. సివిల్ కేసు అంటే ఫస్ట్ థింగ్ సివిల్ కేసు ఇన్వాల్వ్స్ రిగరస్ అనాలిసిస్, హార్డ్ వర్క్ అండ్ రీడింగ్ ఆఫ్ వేరియస్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్, అండ్ చాలా ఉంటుంది. బట్ దట్ అండ్ అబౌవ్ ఆల్ ఏంటంటే అండి, ఎవరన్నా క్లయింట్ మన దగ్గరికి వస్తే ఫస్ట్ థింగ్ దిస్ ఈజ్ ఇన్స్టెంట్ జస్టిస్ జరగాలి నాకు అనుకుంటారు. మనకున్న ఈ సిస్టంలో ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్, వెరీ ఇన్హరెంట్ ఇన్ ది సిస్టమ్ అండి. సో మన ప్రొక్రాస్టినేషన్ డిలే అనేది మనకు వెరీ ఇన్హరెంట్గా ఉంది ఫర్ వేరియస్ రీజన్స్. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్. ఉన్నప్పుడు మనం ఇన్స్టెంట్ జస్టిస్ ఒకరికి ఇవ్వగలిగే సిచ్యువేషన్లో మనం ఉండవు. అలాంటప్పుడు సివిల్ కేసెస్లో ఏమవుతుందంటే క్లయింట్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఆబ్వియస్లీ దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో అది ఆయన ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ మనకిస్తాడు. మనం అనవసరంగా వై అన్వాంటెడ్ ప్రెజర్. సో సివిల్కి అదే క్రిమినల్ కేసులు అనుకోండి, ఒక బెయిల్ తీసుకురావటమో, లేదా ఒక క్వాష్ పిటిషన్ వేయటమో, లేదా ఇంకొకటి లేదా రివ్యూకి వెళ్ళటమో, రివిజన్కి వెళ్ళటమో, ఇట్లాంటి కేసుల్లో ఏంటంటే మీకు కొంచెం ఇన్స్టెంట్గా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది జస్టిస్. ఇట్లాంటి వాటిలో మీకు ఇన్స్టెంట్గా జస్టిస్ రాదు. ఇట్లాంటి వాటికి మీకు టైం టేకింగ్ ప్రాసెస్ ప్రొలాంగ్ అవుతుంది, మీకున్న పేరు కూడా పోతుంది. అంటే సార్ ఏం చేయలేకపోయాడు, ఈ సివిల్ కేసు ఏం చేయలేకపోయాడు. ఒక అడ్వకేట్ కెన్ ఓన్లీ హెల్ప్ యూ టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్. అడ్వకేట్ మీకు జడ్జ్మెంట్స్ రాయరు కదా. చాలా మంది క్లయింట్స్ అర్థం చేసుకోరు. విషయం ఏంటంటే అడ్వకేట్ ఏదో జడ్జ్మెంట్ రాసి ఇచ్చేస్తారు అనుకుంటారు. జడ్జ్మెంట్ రాయాల్సిన జడ్జి గారు. మనం వీ హ్యావ్ టు పర్సువేట్ ది కోర్టుని పర్సువేట్ చేస్తాం, కానీ మనం జడ్జ్మెంట్స్ రాయం. సో సివిల్ కేసుల్లో ఈ డిఫికల్టీ ఉంది. వాళ్ళు ఏంటంటే దే లుక్ ఫర్ ఇన్స్టెంట్ సొల్యూషన్స్ అనమాట. ఇన్స్టెంట్ సొల్యూషన్స్ ఆర్ నాట్ పాసిబుల్ ఇన్ ఏ సివిల్ కేస్. క్రిమినల్ కేసులో మీకు పాసిబిలిటీ ఉంటుంది టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్, సివిల్ కేసులో ఉండదు. అందుకే ఐ డెలిబరేట్లీ సివిల్ కేసు వద్దులే అని చాలా వరకు ఆపిపెట్టింది అందుకేనండి, అన్లెస్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయితే తప్ప. సార్ మీరు మంచి కేసు ఫస్ట్ వేరే ఇప్పించారా, లేదంటే యాక్టివిటీ తీసుకొచ్చారా? ఏం సార్ అది? మీరు ఫస్ట్ మీరు మీ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత సార్ ఒక బెయిల్ కేసుని తీసుకొచ్చారా, లేదంటే ఎక్విటీ లైన్ తీసుకొచ్చారా? నేను ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ చేశాను సార్. నాకు పేరు వచ్చింది కానీ లేదు నేను ఈరోజు స్థాయిలో ఉన్నానంటే కానీ నేను కారణం కాన్స్టిట్యూషనల్ కేసు చేశాను. ఆ కేసు వచ్చేసి మన జర్నలిస్ట్ తీర్మాన్ మల్లన్న గారిది కేసు సంబంధించింది. ఆయన హుజూర్ నగర్లో ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయనివ్వట్లేదు, లోకల్గా ఉన్న పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు ఆ వెకేషన్ కోర్టులో అప్పుడు హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఆయనకు ఒక ఆర్డర్ తెప్పించి పెట్టానండి. ఆ తర్వాత ఈ కుడ్ సీమ్లెస్గా ఆయన క్యాంపెయినింగ్ చేసుకోవడం జరిగింది. సో ఆ ఇప్పుడు ఏ సంవత్సరం అది? 2019 అండి, అప్పుడు 2 years బ్యాక్, 2.5. దానికన్నా ముందే ఉమేష్ చంద్ర గారి పేరు వినపడుతుంది బాగా. లేదండి, అంతకుముందే అంతగా ఐ వాజ్ నాట్ నోన్ టు మెనీ పీపుల్. అంటే న్యూస్ ఆర్టికల్స్ రాయటము లేదా జనాల్లో ఇవన్నీ ఉంటాం కానీ దానివల్ల తెలిసిందేమో కానీ, బట్ నాకు నేనైతే ఆ కేసుతోనే కొంచెం గట్టిగా. అండ్ అంతకుముందు ఏమైందంటేనండి, L1 L2 థ్యాంక్ యూ సో మచ్, ఈ L1 L2 కేసు తిరుపతిలో L1 L2 దర్శనాలు తీసేయాలని ఒక దాని మీద, అంటే ఐ వాజ్ ఎ విక్టిమ్ ఆఫ్ ఇట్ అండి. బికాజ్ ఏంటంటే నేను ప్రతి చోట వెళ్ళినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్లో నేను విక్టిమ్గా ఉన్నప్పుడు నేనే విక్టిమ్గా ఉన్నానంటే ఇంకెంతమంది విక్టిమ్గా ఉంటారు అన్న థాట్ నాలో చేస్తుంది. అరౌండ్ 3 o'clock 4 o'clock ఇన్ ది మార్నింగ్ దర్శనం ఉంది. ఫస్ట్ నేను ఐ డినైడ్ గోయింగ్ టు దర్శన్. మా ఫాదరు ఇది కరెక్ట్ కాదు, ఆస్పీషియస్ కాదు, సో మంచి దేవుడి దగ్గర తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎట్లాంటి పవర్ఫుల్ గాడ్, నువ్వు రానంటావు ఏంటి దర్శనానికి అని చెప్తే కంపెల్ చేస్తే వెళ్ళా. బట్ నేను 3 o'clock ఎప్పుడో ఈవోకి రాశా, ఏంది వాట్ ఈస్ ఇస్ L1 L2 L3 ఎవరు కేటగరైజ్ చేయమన్నారు మిమ్మల్ని, దేవుడు ఏమని చెప్పారా, ధర్మశాస్త్రాలు ఏమైనా చెప్పాయా, లేదా ఏ శాస్త్రం చెప్పిందని మీరు కేటగరైజ్ చేశారని ఒక 2 pages లాంగ్ ఈమెయిల్ రాశా ఈవోని. నేను దీని మీద మీకు రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అని. సో లాయర్లు ఏం చేయగలుగుతారండి, అడగగలుగుతాం, రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాం, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని గవర్నమెంట్స్ని అడగగలుగుతాం. సో దాని పరంగా నేను ఒక రిప్రజెంటేషన్ మార్నింగ్ 3 o'clock కూర్చొని రాశా. దర్శనం మా వాళ్ళందరూ పడుకున్నారు, నేను కూర్చున్నా బయట కూర్చొని, దిస్ ఈజ్ నాట్ ప్రాపర్, ఏ విధంగా జరుగుతుంది ఈ విధంగా రాశా. దేవుడి దగ్గర అందరూ సమానమే కదా, దేవుడి దగ్గర అందరూ సమానమైనప్పుడు మీరు L1 L2 క్యారెక్టరైజేషన్ ఎలా తీసుకొచ్చారు? పోనీ కష్టమా, లిస్ట్ 1 లిస్ట్ 2 లిస్ట్ 3, ఇదేమన్నా కష్టమా, ఇదేమన్నా ఇంతకుముందు ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తుందా, లేదు ఏ విధంగా తీసుకొచ్చారు, ఏదన్నా లా ఉందా? ఇప్పుడు బేసికల్ ఇవన్నీ ఉన్నా లేకపోయినా, అంటే మిగతా అమృత్సర్ లాంటి టెంపుల్లో కూడా L1 L2 అని ఉండలేదు కదా.
అది నేను రీసెర్చ్లో నేను భాగంగా నేను చూడలేదండి. నేను మీరు చెప్పిన L1 L2 అనేది లేకూడదు అనేది నేను దానికి ఒప్పుకుంటాను. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు ప్రతి భక్తుడు ఆయనకు సమానమే, అందరూ ఉంటారు. కానీ వాళ్ళ వైపు నుంచి వెర్షన్ ఏంటంటే కొంతమంది మంత్రులు విఐపీలు వచ్చినప్పుడు ఆ తొక్కిసలాట జరగకుండా వాళ్ళకి సెపరేట్ పంపడం అనేది మా ఉద్దేశం వాళ్ళు అంటారు. దాన్ని మీరే ఉంటారు. అదే ఆర్గ్యుమెంట్ వాళ్ళు కోర్టులో కూడా తీసుకున్నారండి బేసికలీ. సో నేనేమన్నానంటే ఇఫ్ దట్ బీయింగ్ ది కేస్ వాళ్ళకి ఒక టైం కన్ఫైన్ చేయండి. ఒక ఇంత రోజులో ఇంత టైం 1 hour అని చెప్పండి. ఆ 1 hour కావాలనుకుంటే మీరు భక్తుల్ని కావాలనుకుంటే మీరు ఆపెట్టండి. అంతేగాని మీరు ప్రతి గంటకి ప్రతి అరగంటకి ప్రతిరోజు L1 6 o'clock, 5 o'clock, 8 o'clock, 9 o'clock ఈ విధంగా మీరు దర్శనాలు ఇవ్వటం వల్ల కొంతమందిని ఇటుపక్క నుంచి పంపిస్తుంటే అంటే ఏంటంటే డిస్క్రిమినేట్ అవుతున్నావా అన్న ఫీలింగ్ జనాల్లో ఖచ్చితంగా ఉంటుందండి. ఏ లెవెల్లో ఉన్నా మీరు ఇటుపక్క లైన్లో నించున్నప్పుడు పక్కవాడి లైన్ని బైపాస్ చేసి వెళ్ళిపోతుంటే అది కూడా టెంపుల్లో ఏంటి అరాచకం అన్న ఫీలింగ్ ప్రతివాడికి వస్తుందండి. అంటే థ్యాంక్స్ టు ది ప్రజెంట్ డిస్పెన్సేషన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వాళ్ళు తీసేశారు, దే హావ్ డన్ అవే విత్ ది ప్రాక్టీస్. ఎందుకంటే ద మ్యాటర్ వాస్ పెండింగ్ బిఫోర్ ది కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు మేము తీసేస్తున్నాం అని చెప్పారు. సుబ్బారెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడారు ఒక మీడియా ఛానల్తో. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు అది ఎందుకు ప్రాపర్ అనిపించలే. నాకు నా థాట్స్ ఆర్ డిఫరెంట్ అండి. బికాస్ మీరు ఇందాక మాట్లాడిన ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్లో అయినా నేను ప్రతిదీ ఏం చూస్తానంటే ఇది లీగల్గా జరుగుతుంది, చట్టబద్ధంగా మన దేశంలో చాలా జరగవు. దీనికి ఈ మాట నేను గట్టిగా నాకు బాగా వినిపించేలా అరిచింది మాత్రం జయప్రకాష్ నారాయణ గారు. రూల్ ఆఫ్ లా ఎక్కడుంది మన దేశంలో నడుస్తారు ఆయన. రూల్ ఆఫ్ లా ఉండాలి కదా, రూల్ ఆఫ్ లా లేనిది మన దేశంలో ఎలా ఫంక్షన్ అవుతుంది కరెక్ట్గా ప్రాపర్గా అరిచిన వల్ల ఆయన మా వాయిస్ నాకు బాగా గట్టిగా వినిపించింది. ఆయన వాయిస్ గట్టిగా వినిపించి ప్రతిదీ లీగల్గా నేను ఆ చట్టం చూస్తాను, చట్టపరంగా నడుస్తుందా లేదా. ఇప్పుడు రూల్ ఆఫ్ లా ఉందంటారు. రూల్ ఆఫ్ లా మన కంట్రీలో ఉందని నేనైతే భావించనండి. ఐఎమ్ సారీ టు సే దిస్. ఉండాలని భావిస్తాను నేను, ఖచ్చితంగా ఉండాలని భావిస్తాను. ఉంటే బాగుంటుందని కూడా భావిస్తాను. దాన్ని నేను ఒక్కళ్ళని కాదు, చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. బట్ ఒకటైతే వాస్తవం మురళి గారు, నేను ఎప్పుడు భావించేది ఒకటే, ఏ గవర్నమెంట్ అయినా రానియండి, ఎంత మెజారిటీతో అయినా రానియండి, చట్టపరంగా మీరు రిఫార్మ్స్ చేయనంత వరకు మీరు ఇచ్చే తాయిలాలతో జనాల కడుపులు నిండవు, లేదా జనాల వీళ్ళు బాగుపడవు, వాళ్ళ జీవితాలు బాగుపడవు. మీరు ఖచ్చితంగా చట్టపరంగా చేంజెస్ తీసుకురావాలి. ఫర్ ఇన్స్టెన్స్ నేను చెప్తాను మురళి గారు, యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 41A CRPC అని ఒకటి తీసుకొచ్చింది. దానికి ఊతమిస్తూ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే జడ్జ్మెంట్లో హానరబుల్ సుప్రీం కోర్టు 7 years కన్నా తక్కువ ఆఫెన్స్ ఉంటే మీరు అరెస్ట్ చేయొద్దండి అని చెప్పి క్లియర్గా చెప్పింది. సో ఇట్లాంటివి ఏమవుతాయంటే ఒక మనిషి యొక్క రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ విచ్ ఈస్ ఏ సాక్రోసాంట్ రైట్, ఏ సేక్రెడ్ రైట్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటివి ప్రొటెక్ట్ అవుతాయి. సో నేను ఏం భావిస్తానంటే ఎప్పుడన్నా రైట్స్ ప్రొటెక్ట్ అవ్వాలన్నా జనాల యొక్క నిజంగా ఒక ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందిస్తుంది ఒక ప్రభుత్వం అని మనం భావించాలంటే ఖచ్చితంగా రాజ్యాంగంకి తగ్గట్టుగా ఆ స్టాచ్యూస్ ఏవైతే ఉంటాయో ఆ లాస్ చేసుకుంటూ రావాలండి. అలా కాకుండా తాయిలా అవుతుందని భావించాను. సో అది భావించే నేను ఖచ్చితంగా ప్రతి చర్య న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా లేదా ఒక స్టాచ్యూ పరంగా ఉందా లేదా అని చూస్తానండి. దీంతో నాకు ఏ పర్సన్తోనూ ఇబ్బంది లేదండి. ఒక ఆఫీషియల్ ఉన్నా లేదా ఒక రెస్పెక్టెడ్ ఆఫీసర్ ఉన్నా ఆయనతో నాకేం అభ్యంతరం ఉంటుంది. నా పొజిషన్లో ఆయన ఉన్నారు ఈరోజు, రేపు ఇంకోళ్ళు ఉంటారు, ఆయనతో నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎవరైనా అది నాకుండేది ఈ పరంగా జరుగుతుందా లేదా అనేది చూస్తాను. జరగలేదు అనుకోండి, నాకున్న ఓన్లీ మీడియా కాదు కదా నేను వెళ్ళాల్సింది ఖచ్చితంగా హ్యావ్ టు గో టు ది కోర్ట్. సో కోర్టుకి వెళ్ళాలి, నా న్యాయస్థానం తలుపులు తట్టాలి. L1 L2 విషయంలోనూ అలానే వెళ్ళాను, మీరు మాట్లాడుతున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలోనూ అలానే వెళ్ళాను. ప్రతి చోట నాకు ఎవరితో వ్యతిరేకత లేదు. నేను న్యాయబద్ధంగా జరుగుతున్నా లేదా అని చూసుకుని అది కూడా నా దగ్గర క్లయింట్ వస్తేనే చూసుకుంటా, నా అంతగా నేను పోయి చేసింది లేదు. సార్, తీర్మాన మల్లన్ గారి కేసు సొల్యూషన్లో ఒకసారి ప్రాముఖ్యత వచ్చిన ఉమేష్ చంద్ర గారి తర్వాత మంచి కేసులు ఏమి టేకప్ చేశారు? మంచి కేసెస్ అంటే నేను ఆల్మోస్ట్ ఈ పొలిటికల్ మోటివేట్ కాకుండా పబ్లిక్కి ఒక అవేర్నెస్ వచ్చే కేసు మీరు ఇందాక, ఎందుకంటే నేను ఇప్పుడు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రాస్తున్నానండి. ఇట్స్ టూ ఎర్లీ. గుర్తున్న కేసులు ఏమైనా గతంలో 2018 తర్వాత 19 తర్వాత నేను డ్రంక్ అండ్ డ్రైవ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఆ తర్వాత తీసుకున్నాను. ఆ తర్వాత ఈ టెంపుల్ ఒకటి మన టెంపుల్ అమీనాపూర్ దగ్గర ఒక టెంపుల్ రిలేటెడ్ ఇష్యూ ఒకటి ఎన్క్రోచ్ చేశారని దాని మీద డివోటీస్ తరఫున ఇంప్లీట్ పిటిషన్ వేయడం జరిగింది. సో అది కోర్టు అడ్మిట్ చేయలేదు. ఆల్రెడీ 2 years అయింది కదా, మీరు ఇప్పుడు వచ్చారేంటి సడన్గా అని కోర్టు అడ్మిట్ చేయలేదు. అది వాళ్ళ తరఫున వాదించాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారి కేసు టేకప్ చేయడం జరిగిందండి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడైతే ఆయన చీఫ్ సెక్రటరీ నుంచి ఒక నాన్ ఫోకల్ పోస్టింగ్లోకి మార్చారో, సో ఐవీఆర్ కృష్ణారావు గారు ఒక పిటిషన్ వేద్దామని అనుకున్నారు, ఫార్మర్ CS.
సో వేసినప్పుడు దానిలో నేను పిటిషనర్ తరఫున అడ్వకేట్గా ఉండటం జరిగింది, దాన్ని మనం ఆర్గ్యూ చేయడం జరిగింది. ఇట్లా కొన్ని కేసెస్ ఆర్గ్యూ చేశానండి. ఆయన తర్వాత కూడా అలానే టీవీ5కి సంబంధించి కూడా మూర్తి గారికి సంబంధించి టీవీ5కి సంబంధించిన కేసెస్ కానీ ఇవి కూడా ఆర్గ్యూ చేశానండి. సో బేసికలీ ఏంటంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ జర్నలిజం ఈజ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ అండర్ గ్రేవ్ థ్రెట్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ డిస్పెన్సేషన్ విచ్ ఇస్ డ్రాకోనియన్ ఇన్ నేచర్ ఆర్ క్యారెక్టర్. అంటే ఒక డిస్పెన్సేషన్ పవర్లో ఉన్న ఒక అధికారానికి ఎప్పుడు వాళ్ళకి ఆఫీసర్లు వాళ్ళ గవర్నమెంట్లోనే భాగం కాబట్టి వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడరు. వ్యతిరేకంగా మాట్లాడేది మీడియా అండ్ సోషల్ యాక్టివిస్టులు, లాయర్లు, మనలాంటి వాళ్ళు. సో మనలాంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు బేసిక్ పాయింట్ ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు మనల్ని ఎలాగైనా అణిచివేయాలని చూసి పోలీస్ కేసులు అవి పెడుతుంటారు. సో ఇట్లా జర్నలిస్టుల మీద కేసులు నేను చాలామంది జర్నలిస్టులకు మిత్రులకు కూడా చెప్పడం జరిగింది. మీ మీద కేసు పెట్టారా, మీరు ఫైలింగ్ ఛార్జీలు పెట్టుకొని మీకోసం నేను ఆర్గ్యూ చేసి పెడతాను. ఎందుకంటే ఒక జర్నలిస్టు కొడుకుగా జర్నలిజం బతకాలని కోరుకునే వాళ్ళల్లో నేను 100% ఉంటానండి. ఎందుకంటే ఎలక్టరేట్కి రైట్ ఇన్ఫర్మేషన్ దొరకకపోతే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ చాయిస్ని వీల్డ్ చేస్తారు, వాళ్ళ ఓటుని వీల్డ్ చేస్తారు. సో అందుకని అది ఉంది. నేను జర్నలిజం తరఫున చాలామంది నిలబడ్డాయి. మీరు చెప్పిన తిరుమల మల్లన్న గారి తర్వాత ఈ కేసులన్నీ కూడా ఆర్గ్యూ చేశాను. అట్లాగే ఇప్పుడు చాలామందికి సంబంధించిన వాళ్ళ కేసులు కూడా ఫార్చునేట్లీ జర్నలిజంలో ఉన్న వాళ్ళ కేసులు నా దగ్గర ఉన్నాయి. అలాగే ఓయూ స్టూడెంట్ లీడర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అయితే వాళ్ళ కేసులు కూడా నేను ఛార్జ్ చేయకుండానే, ఎందుకంటే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఏంటంటే మాట్లాడే ఒక శక్తి ఉండాలి. మాట్లాడే ఒక శక్తి ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. సో అది ఖచ్చితంగా బిలీవ్ చేసిన వాడిని నేను. ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ని బిలీవ్ చేశాను. మా గురుగారు సౌరభ్జీ గారి దగ్గర నేర్చుకున్నప్పటి నుంచి ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్, ఖచ్చితంగా ప్రెస్ యొక్క ఫ్రీడమ్ని ఎవరన్నా హరించాలని ప్రయత్నిస్తే మాత్రం దానికి ఎదురుగా మనం నిలబడాలి అని నేను ఇప్పుడు కూడా మీడియాలో ఓపెన్గా చెప్తున్నా. మీడియా వాళ్ళ మీద తప్పుడు కేసులు వేశారనుకుంటే మాత్రం ఇప్పుడు పోలీస్ వాళ్ళకి వేసే కేసుల్లో కొన్ని తప్పుడు కేసులు ఉంటాయి, కొన్ని నిజంగా ఇబ్బంది కలిగే కేసులే ఉంటాయి. సో కొంతమంది మీద జర్నలిస్టుల మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేశారు. నేను చూస్తూ, బికాజ్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఉంటారు కదండి, కొంతమంది మీద నిజంగానే ఓపెన్ చేయాలి రౌడీ షీట్లు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మనం చేయూతనివ్వమేమో కానీ, అంటే జర్నలిజంని అడ్డం పెట్టుకొని వేరే జీవితంగా చేసే వాళ్ళకి చేయూతనివ్వను కానీ జర్నలిజంని అమ్మగా నమ్ముకొని బతికే వాళ్ళకి వాళ్ళ మీద ఏమన్నా కేసు పడితే మాత్రం ఉమేష్ చంద్ర అనే అడ్వకేట్ ఖచ్చితంగా ఉన్నాడు. నేను మా నాన్నగారు జర్నలిస్ట్ చెప్పాను కదండి, సో వాళ్ళ కోసం ఎప్పటికీ పాటుపడతాను. అంటే మీ నాన్నగారు పనిచేసే టైంలో విలువలతో కొన్ని జర్నలిజం ఉండేది, తర్వాత క్రమేపీ తగ్గపోవడం, అది దారి మళ్ళీ నేను ఇప్పుడు ఆ మాట అంటానికి కారణం అదే. జర్నలిజంని అడ్డం పెట్టుకొని వేరే విధంగా చేద్దాం అనుకుంటే నేను దానికి చేయూతనివ్వను. అది నేను కదా, ఎవరు ఇవ్వకూడదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకోవాలి. పోలీసులు వాళ్ళు ఉన్నదే అందుకు చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా జర్నలిజాన్ని నమ్ముకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్న కొంతమంది ఉంటారు, కొన్ని న్యూస్ పేపర్లు కానీ కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ, వాళ్ళకి ఖచ్చితంగా ఉమేష్ చంద్ర అనేవాడు ఉన్నాడు హైకోర్టులో. ఓకే సార్, ఇప్పుడు మనం ఫస్ట్ కేసుకి వెళ్దామండి సార్. ట్రాఫిక్ కేసుల్లో సాధారణంగా ఎంబీ యాక్ట్, ఐపీసీ రెండు. ఎంబీ యాక్ట్ ఏం చెప్తుంది, ఐపీసీ ఏం చెప్తుందండి? మోటార్ వెహికల్ యాక్ట్ ఏం చెప్తుందంటే అండి, మీ యొక్క వెహికల్ బేసికల్లీ ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ది వెహికల్ అండ్ రోడ్ అండ్ ది పోలీస్ ఆఫీసర్. సో మీ వెహికల్ ఏంటి, ఆ రోడ్ ఏంటి, ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటి, ఈ మూడింటి మీద మోటార్ వెహికల్ యాక్ట్ ఈస్ కన్ఫైన్డ్ టు దట్ పర్టికులర్ డొమైన్ ఆర్ రెల్మ్. ఐపీసీ ఈజ్ బియాండ్ దట్. ఐపీసీ మీకు బ్రాడ్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఐపీసీ బార్డర్ ఇది ఉంటుంది, దాని స్కోప్ ఉంటుంది. దీనికేమో ది స్కోప్ ఈజ్ వెరీ కన్ఫైన్డ్ అండి. మీకు ట్రాఫిక్ రిలేటెడ్ వచ్చినప్పుడు మీరు మోటార్ వెహికల్ యాక్ట్నే ఫస్ట్ రిఫర్ చేస్తారు. అట్లాగని ఐపీసీని రిఫర్ చేయకూడదు అంటే ఐపీసీని కూడా రిఫర్ చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ ద ఈవెంట్ ఆఫ్ అన్ యాక్సిడెంట్, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి ఆ అధికారం ఉందా లేదా అంటే పోలీసు వాళ్ళకి 100% అధికారం ఉందండి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి కూడా అధికారం ఉంది. కానీ వాళ్ళ కనుక ఐపీసీ అఫెన్సెస్ కనుక ఇన్వోక్ చేస్తే వెంటనే దాని ఇన్వెస్టిగేషన్ లా అండ్ ఆర్డర్కి వెళ్తుంది. సో మనం చేసిన కేసులో ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే అండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఇష్యూ మీ పట్ల నాకు అవగాహన లేదండి. అసలు లాయర్కైనా ఏంటంటే ప్రతి ఇష్యూ పట్ల అవగాహన ఉండదండి. తన దగ్గరకు వచ్చిన కేసుని చూసి చదివి క్షుణ్ణంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏం చెప్తున్నా, హైకోర్టు జడ్జిమెంట్లు ఏం చెప్తున్నా, ఈ లా ఏం చెప్తుందని చూడటమే. నా దగ్గరికి ఎవరన్నా వస్తే ఫస్ట్ నేను చూసేది ఏ సెక్షన్లు ఇన్వోక్ చేశారు, ఆ సెక్షన్లో ఏం చెప్తున్నాయి, ప్లెయిన్ రీడింగ్ ఆఫ్ ది టెక్స్ట్, లిటరల్ మీనింగ్ ఆఫ్ ది టెక్స్ట్. పార్లమెంట్, ఇప్పుడు లాస్ ఆర్ ఎనాక్టెడ్ బై పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ దే ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ది అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు ఏమన్నా కొత్తగా జీవోస్ కానీ లేదా ఏమన్నా కొత్తగా వాళ్ళు ఇచ్చుకుంటే తప్ప, ఎగ్జిక్యూటివ్ ఏమన్నా ఆర్డర్ ఇచ్చుకుంటే తప్ప, స్టాండింగ్ ఆర్డర్స్ కానీ పర్టికులర్లీ ఒక లా అయితే ఉంది కదా, ఆ లాకి కాంట్రరీగా మీరు స్టాండింగ్ ఆర్డర్స్ ఏమి ఇవ్వలేరు కదా. సో నేను ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఆయన హెచ్సియూకి సంబంధించి పిహెచ్డి ఎంఫిల్ స్కాలర్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ చూసా అసలు ఏం చట్టం ఇది, ఏం చేస్తున్నారు ఇది అని. సో నేను చూసినప్పుడు ఆ సెక్షన్లు కొన్ని ఇన్వోక్ చేస్తున్నాయి, నాకు సెక్షన్లు కరెక్ట్ గుర్తులేవండి, 167 సమ్ సెక్షన్ ఏదో ఉంది, ఎంబీ యాక్ట్. నేను చూడగానే ఈ సెక్షన్లు ఏంటి అసలు అనేది యాక్ట్ ఓపెన్ చేసి చూశాను.
పీడిఎఫ్ గూగుల్లో కూడా దొరుకుతుంది. పీడిఎఫ్ ఓపెన్ చేసి వెంటనే మొబైల్లో చూశాను. చూడగానే ఈ సెక్షన్లు ఏవి, ఈ వెహికల్ని డీటెయిన్ చేయడానికి అధికారం ఇవే. సిఆర్పిసిలో సెక్షన్ ఉంది, వెహికల్ ఆపొచ్చని, వెహికల్ని తీసుకోవచ్చని కొన్ని ఉన్నాయి సెక్షన్లు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ కూడా మోటార్ వెహికల్ యాక్ట్లో ఉంది, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ అని. నేను చూసినవి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ వారికి సంబంధించిన సెక్షన్లు చూసాను. మరి నా దగ్గరకు వచ్చిన క్లయింట్కి ఎట్లాగైతే పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చిన విక్టిమ్స్కి న్యాయం చేయాలనుకుంటారో, మరి నా దగ్గరకు వచ్చిన క్లయింట్కి నేను న్యాయం చేయాలి కదండి. సో నా దగ్గరకు వచ్చిన క్లయింట్కి నేను చూస్తేనేమో ఇవేమో చెయ్యవు, ఏం చేద్దాం సార్ అన్నాడు. దేర్ ఆర్ 2 ప్రాసెసెస్. ఒకటి రిలీజ్ ఆఫ్ వెహికల్ కింద, ప్రాపర్టీ రిలీజ్ కింద లోవర్ కోర్టులో వేసుకోవటం, జ్యూరిస్డిక్షనల్ కోర్టు ఉంది అక్కడ వేసుకోవటం, లేదంటే ఒక రిట్ పిటిషన్ హైకోర్టులో వేసుకోవటం. నేను లెట్స్ గివ్ ఎన్ అటెంప్ట్ ఇన్ ది హైకోర్టు అని అనుకున్నా. అందుకని చూసే సెక్షన్లు చూసి ఆ సెక్షన్లు మొత్తం క్లియర్గా రాసి, ఈ విధంగా వెహికల్స్ని ఈ పర్టికులర్ సెక్షన్స్ కింద డీటెయిన్ చేయడానికి లేదు కాబట్టి వెహికల్ రిలీజ్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నానని చెప్పి హానరబుల్ హైకోర్టు ముందు ఆర్గ్యుమెంట్స్ చెప్పాను. హానరబుల్ హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. వెహికల్ అతను ఎవరైతే వెహికల్ ఉందో అతను రిలీజ్ అయ్యింది. ఇది సెకండ్ కేసులో జరిగింది. ఫస్ట్ కేసులో నేను ఆర్గ్యుమెంట్స్ చెప్పే ముందే సిఐ గారు రిలీజ్ చేశారు. రిలీజ్ చేశారు అనగానే నేను జడ్జి గారు చెప్పారు రిలీజ్ చేశారని, పిటిషన్ హ్యాస్ బికమ్ ఇన్ఫ్రాక్చువస్, కైండ్లీ డిస్పోజ్ ఇట్ ఆఫ్ ఇట్, డిస్మిస్ ఇట్ అని చెప్పేసాను. అది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కేసులో కూడా ఇట్లా ఒకరు రావడంతో నేను చెప్పిన తర్వాత నేను అప్పుడు చూసింది ఒకటే, పోలీసు వాళ్ళకి అధికారం ఉందా లేదా అది నేను క్వశ్చన్ చేయడం నా అభిమతం కాదు. వాళ్ళకి అధికారం ఉంటే వాళ్ళకి అధికారం ఉండొచ్చు, నేను కాదని అనట్లా. సిఆర్పిసిలో ఉండొచ్చు లేదా ఐపీసీలో ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ డినైయింగ్, వారికి అధికారం ఇవ్వాలి. అందుకే చట్టాలు చేసింది. పోలీసు వాళ్ళు సరిగ్గా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తేనే మనం ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతాం. నేను 100% దాన్ని బిలీవ్ చేస్తాను. కాకపోతే మీరు ఇన్వోక్ చేసిన ప్రొవిజన్స్ అధికారం ఇవ్వాలి. అందుకని ఛాలెంజ్ చేసాం. మరి హానరబుల్ హైకోర్టు ఇస్ న్యూట్రల్ ఆర్బిటర్. అటుపక్క విన్న తర్వాతే కదా హైకోర్టు లాంటిది ఉన్నత న్యాయస్థానం డెసిషన్ ఇచ్చేది. ఆ ఉన్నత న్యాయస్థానం వెహికల్ రిలీజ్ చేయండి, ఆ వెహికల్ మీరు డీటెయిన్ చేసే అధికారం లేదు, ఆర్సీ సబ్మిట్ చేస్తారు, ఆర్సీ సబ్మిట్ చేసినట్టు వెహికల్ రిలీజ్ చేయండి, అదే ఆర్డర్ వచ్చింది. వచ్చిన వెంటనే న్యూస్ పేపర్స్ కవర్ చేసేదాన్ని. ఆ తర్వాత ఇంకొక ఆయన ఇది చూసి ఇంకొక ఆయన నా దగ్గరకు వచ్చి సార్ ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేద్దాం సార్ అని ఆయన వచ్చాడు. సరే ఆ తర్వాత వేసాము. ఆ తర్వాత దానిలో ఇంప్లీట్ కూడా వేయటం జరిగింది సీనియర్ కౌన్సిల్. అంటే మీ ఆర్గ్యుమెంట్ ట్రాఫిక్ పోలీసులకి వెహికల్ సీజ్ చేసే అధికారం లేదంటారా, లా అండ్ ఆర్డర్లో ఉందంటారా? నా ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ సీజ్ చేస్తూ వాళ్ళు ఇన్వోక్ చేస్తున్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా లేదనేది నా ఆర్గ్యుమెంట్ అండి. వాళ్ళకి అధికారం లేదన్నమాట నేను అన్నాను. అంటే మీరు చెప్పిన కేసులుగా పక్కన పెడితే ట్రాఫిక్ పోలీసులకి డ్రంక్ అండ్ డ్రైవ్లో వాహనాన్ని సీజ్ చేసే అధికారం లేదనేది మీ ఆర్గ్యుమెంట్. అధికారం లేదంటే ఉన్న చట్టాల పరంగా ఈరోజు ఉన్న సిచ్యువేషన్ పరంగా అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు ఏదైతే సెక్షన్లు ఇన్వోక్ చేశారో, చలాన్లో ఏవైతే సెక్షన్లు వాళ్ళు చూపిస్తున్నారో ఆ సెక్షన్ల పరంగా లేదని మాత్రమే చెప్పా. వాళ్ళకి అధికారం లేదని చెప్పాలి. ఇది మళ్ళీ నెగిటివ్గా వెళ్ళకూడదు. బేసికలీ ఏమన్నా వెర్షన్ ఏంటంటే జనరల్గా ట్రాఫిక్ పోలీసులది డ్రంక్ అండ్ డ్రైవ్లో వెహికల్ పట్టుకుంటాం, ఆ వెహికల్ రిలీజ్ చేస్తే మళ్ళీ ఆయన యాక్షన్ చేయొచ్చు కదా, కాబట్టి మేము వెహికల్ పక్కన పెడతాం, అది వార్నింగ్ వచ్చి పేపర్లు చూపి తీసుకెళ్ళొచ్చు కదా అనేది మా వెర్షన్ వాళ్ళు అంటారు. అది ఆ రోజు కూడా ఆర్డర్ కూడా మార్నింగ్ నేను అంటుంది మీకు చెప్పిన కేసు కోసం కదా, జనరల్గా నేను మాట్లాడుతున్నాను. అది వాస్తవమేనండి. ఇప్పుడు పోలీసు మీరు వెహికల్ పట్టుకున్నప్పుడు ఆ వెహికల్ రిలీజ్ చేస్తే మళ్ళీ ఆయన అదే వెహికల్తో పోయి గుద్దే యాక్సిడెంట్ చేసే అవకాశం. కోర్టు ఆర్డర్ కూడా నేనంటే ఆ కేసు కాదు, కోర్టు ఆర్డర్ కదా. లేదు కోర్టు కూడా మామూలుగా ఎవరైనా ఇప్పుడు వెహికల్ని పట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ రిలీజ్ చేస్తాము అనేది ప్లాజిబుల్గా ఉంది, నిజమే. ఇప్పుడు అదే వెహికల్ వేసుకొని పోతే ఆయన ఉన్నాను చంపేస్తారు. ఇప్పుడు చిన్న పాప కాబట్టి రమ్య అనుకుంటాం చంపేస్తే దానికి నేను అనుకోవాలి, కానీ బాధ్యత తీసుకోరుగా ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఉన్నది బాధ్యత తీసుకోవడానికి. వాళ్ళు ఆ పని చేయటమే కరెక్టే, నేను కాదని అట్లా. నేనేంటంటే ఒక లాయర్ నా దగ్గరికి వచ్చిన క్లయింట్కి ఏం చూస్తాను, సెక్షన్లు ఉన్నాయా లేవా అని మాత్రమే చూసాను. లేవు కదండి అని చెప్పాను. నేను ఇప్పటికి కూడా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఆ సెక్షన్ తీసుకురండి అని అడుగుతున్నా. ఇప్పుడు కంకరెంట్ లిస్ట్లో ఉందండి, ఏదైతే మన ట్రాఫిక్కి సంబంధించిన విషయాలని కంకరెంట్ లిస్టులోకి వస్తాయి. యూనియన్ గవర్నమెంట్ అయినా చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ అయినా చేయొచ్చు. షెడ్యూల్ 7 కింద స్టేట్ గవర్నమెంట్ నేను అభ్యర్థిస్తున్నా ఈరోజు కూడా వెహికల్స్ని సీజ్ చేసే అధికారం పోలీసు వాళ్ళకి ఇవ్వండి అని. మీరు ఫస్ట్ పోలీసు వాళ్ళకి అధికారం ఇవ్వాలి కదా. పోలీసులకి ఇమ్మంటారా, ట్రాఫిక్ పోలీసులకి ఇమ్మంటారా? ఇంటూ సే ట్రాఫిక్ పోలీస్, మీరు మోటార్ వెహికల్ యాక్ట్ అంటున్నాను కదా. అందుకే మోటార్ వెహికల్ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకొని రండి నా రిక్వెస్ట్. అంటే ఇప్పటికి తీసుకురాకపోయింది, కానీ ఈ మధ్యకాలంలో నేను ఆ కేసులు ఏం చేయలేదు, సో నాకు అంత ఐడియా లేదు. ఒకవేళ తీసుకురాకపోతే మాత్రం తీసుకొని రండి. అంటే యాక్చువల్గా మోటార్ వెహికల్ యాక్ట్లో వాహనాలు సీజ్ చేసే అధికారం కదండి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాహనాలు సీజ్ చేసే అధికారం. అదే నేను అదే చెప్తున్నా. డ్రంక్ అండ్ డ్రైవ్లో వాహనాలు సీజ్ చేసే అధికారం లా అండ్ ఆర్డర్ చేయాలి, ట్రాఫిక్ వాళ్ళది కాదు అనేది ఒక వాదన ఉందండి. కానీ మీరు దీని ప్రభుత్వం ఏం చేసిందంటే ఎప్పటి నుంచో సార్ నాకు ఈ వాదనలు ఏవి కాదు సార్, నేను మీకు ఆన్సర్ లేదు. ఒక్క నిమిషం చెప్తాను. జనరల్గా కమిషనరేట్ కాకుండా జిల్లాలో ఎక్కడ తీసుకున్నా ట్రాఫిక్ పోలీసులు ఓన్లీ 337 వరకు చూస్తారు తప్ప 304 చూస్తుంది లా అండ్ ఆర్డర్ చూస్తారు. కమిషనరేట్కి వచ్చిన తర్వాత యూనిట్ ఆఫీసర్ యొక్క నిర్ణయం మేరకు
రెండు కూడా మీరు 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 జిల్లాలకి కమిషనర్ డిఫరెంట్ తీసుకోండి. జిల్లాలో వచ్చేసరికి అక్కడ ఎస్పీ ఉంటారు, ఇక్కడికి వచ్చేసరికి డీసీపీ అవుతారు. అదేవిధంగా ట్రాఫిక్ తీసుకునేసరికి వెహికల్ ఆపే అధికారం, చలానా వేసే అధికారం ట్రాఫిక్ ఉంటుంది. కానీ 337, 304A చేసి లాండ్ ఆర్డర్ చేస్తారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్, కోర్టు అంతా వాళ్ళకి ఉంటుంది కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి రెండు కలిపి ఉంటారు. ట్రాఫిక్ కూడా చేస్తారు ఈ పని. దీనికి ఎందుకంటే వాళ్ళకి యూనిట్ ఎక్కువ ఉంది కాబట్టి చేస్తారు సార్. ఇది ఎప్పటి నుంచో ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ మీరు చెప్పేది ఏంటంటే దీనికి జిల్లాలో కూడా ఆ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోమని మీరు అంటున్నారు, అంతేనా? నేను ఏం చెప్పను సార్, అది గవర్నమెంట్ ఇష్టం, పోలీస్ వాళ్ళ ఇష్టం. నేను చెప్పేది మీరు చలాన్లో కానీ లేదా ఒక నా వెహికల్ మీరు సీజ్ చేసినప్పుడు ఒక లాయర్గా నేను చెప్పేది వెరీ సింపుల్. దీన్ని ఎవరు యాంటాగనైజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు దీనికి. నేను చెప్పేది వెరీ సింపుల్. నేనేం చూస్తాను, నా వెహికల్, నా క్లయింట్ వెహికల్ ఎవరిదాన్ని తీసుకున్నప్పుడు వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ఇలా నా వెహికల్ సీజ్ చేశారా, ఆయన నా దగ్గరికి వచ్చాడు అనుకోండి, నేను పోవాల్సిన న్యాయస్థానంకి, అది నా వృత్తి. సో నేను ఇప్పుడు ఏం చూస్తాను, మీరు ఏ సెక్షన్లు వేసారో చూస్తాను. ఆ సెక్షన్లో మీకు అధికారం ఇచ్చిందో లేదో చూస్తాను. బికాజ్ ఇప్పుడు మీకు తెలుసండి, చాలామంది ఆడియన్స్ కోసం కూడా చెప్తున్నాను, మనకి 3 ఆర్గాన్స్ ఉన్నాయి. మన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో లెజిస్లేచర్, ద పర్పస్ ఆఫ్ ద లెజిస్లేచర్, ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లెజిస్లేచర్ is to enact laws, and these laws empower the executive. And if the laws that are enacted by the legislature which empower the executive are not in compliance with the constitutional norms, then you can question them before, challenge them before the honorable court, in the court of competent jurisdiction. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, లాస్ ఎనాక్ట్ చేసేది లెజిస్లేచర్, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్. ఆ లా ఉందా లేదా అని మాత్రం చూస్తాను నేను. నాకు ఎవరు, ఏ మనిషి ఎవరున్నారు అక్కడ, ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది, వాళ్ళు చెయ్యాలా చేయకూడదా, నేను ఐఎమ్ అడ్వకేట్, బట్ ఐఎమ్ నాట్ అన్ ఎడ్యుకేటర్. ఎందుకు చేయలేదు అని రోడ్డు మీదకి వచ్చి అడిచే ఇది కాదు. చేశారా లేదా, ఒక న్యాయవాదిని అంతే నేను. ఆ పర్టికులర్ సెక్షన్లో మీరు ఇన్వోక్ చేసినవి చలాన్లో, అవి మీకు ఆ పవర్ ఇచ్చినాయా లేవా, అంతవరకే చూస్తా తప్ప దాని బియాండ్ నేను ఎందుకు చూస్తానండి. ఇప్పుడు నేను ఫ్యామిలీ ఎడ్యుకేటర్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి వేసిన తర్వాత విత్డ్రా అయింది, అతను విత్డ్రా చేసుకున్నారు పిటిషనర్, అండ్ హీఈస్ ఎట్ లిబర్టీ టు డూ, హీ వాజ్ ఎట్ లిబర్టీ టు డూ ఇట్. నేను ఒక ఎడ్యుకేటర్ అనుకోండి, నేను మళ్ళీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసుకోవచ్చు, పార్టీని పర్సనల్గా లేదు ఇంకో పిటిషనర్ నేను పెట్టి. ఐఎమ్ నాట్ అన్ ఎడ్యుకేటర్, ఐఎమ్ అన్ అడ్వకేట్. నా దగ్గరికి ఎవరన్నా వస్తే అతనికి న్యాయం చేయడం వరకే నా బాధ్యత తప్ప, ఏదో గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా పోయి గవర్నమెంట్ చేయడం కానీ అవి నా ఉద్దేశం కాదు. గవర్నమెంట్ చేయాల్సినవి అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి, వాళ్ళు చేస్తారు, ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. నేను ఇవి ఎవరికి ఏం చెప్పను, వాళ్ళకి అధికారం ఉందా చెప్పను, లేదా చెప్పను. ఉంటే అది చట్టంలో ఇన్వోక్ చేయండి, చేస్తే నాలాంటి వాటికి స్కోప్ ఉండదు హైకోర్ట్స్లో అలా ఆర్గ్యూ చేయడానికి. మై పాయింట్ ఈస్ కన్ఫైన్డ్ టు దిస్ ఆస్పెక్ట్ అండి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ది సిస్టమ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ది గవర్నమెంట్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ది పోలీస్ ఆఫీసర్స్. మై థింగ్ ఈస్ వాస్ ఇన్వోక్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది చలాన్, అండ్ యూ హ్యావ్ ది రైట్, యూ కెన్ రిటైన్. అండ్ పోలీసు ఆ విధంగా స్ట్రిక్ట్గా ఉండబట్టే కదా రోడ్డు 100% ఉండాలండి. పోలీస్ 100% స్ట్రిక్ట్గా ఉండాలి, ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి. వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండడం కోసం చట్టాలు చేయండి అని అడుగుతున్నాను, రిక్వెస్ట్ పెడుతున్నాను అంతే. నేను లెజిస్లేచర్ని, పాపం వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండాలని వాళ్ళ తపన తప్ప, మీరు లెజిస్లేటర్లు మీరు చేయకపోతే వాళ్ళు రేపు కోర్టులో వాళ్ళు భంగపాటు ఎదురవుతుంది వాళ్ళకి. మీరు చేసే తప్పుల వల్ల పాపం వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను అందుకే చెప్తాను మళ్ళీ, మై పాయింట్ ఈస్, మై రిక్వెస్ట్ ఈస్ టు ది లెజిస్లేటర్స్, ప్లీజ్ మేక్ లాస్ విచ్ ఎంపవర్ దెమ్ టు సీజ్ మై వెహికల్ ఇన్ అ డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్. ఇఫ్ సచ్ లా ఇస్ నాట్ ఎట్ మేడ్, ఇప్పటివరకు లా చేయకపోతే మాత్రం మీరు లా చేయలేని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. వీళ్ళేం చేస్తారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పోలీస్ ఆర్ ఎంపవర్డ్ బై లాస్, దే విల్ ఇంప్లిమెంట్ లాస్, దే విల్ ఎన్ఫోర్స్ లాస్. ఇఫ్ ది లా ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ దేర్, దే కెనాట్ ఎన్ఫోర్స్ ఇట్ ఇన్ నేను చలాన్ కదా. మీరు వాళ్ళకి లా చేసి అధికారం ఇవ్వండి అని నేను ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అధికారం ఇస్తే వాళ్ళు దీనిలో ఛాలెంజ్ చేస్తారు. నాలాంటి అడ్వకేట్ కోర్టును అడిగినా, బాబు చట్టం ఉంది కదా నువ్వు ఎలా అడుగుతున్నావు అని కోర్టును అందిడుతుంది. అది లేకపోవటం వల్ల నేను అది గమనించాను, అది గమనించి కోర్టులో క్వశ్చన్ చేశాను, ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనలు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద చాలా కఠినంగా ఉండాలి, 100% ఉండాలని అంటూ గతంలో హెల్మెట్ లేకపోతే 5,000 అని, లైసెన్స్ లేదు 10,000 అని, ఇటువంటివన్నీ వచ్చాయి ఎంబీ యాక్ట్లో. కానీ అది ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల ఇంకా ప్రమాదాలు పెరుగుతున్నాయని అనుకోవచ్చా మనం? దానికి సెవెరల్ రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు అది అడ్మినిస్ట్రేషన్ ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్, లాయర్గా నేను ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ కాదు. దట్ ఈస్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ టు డిసైడ్ వాట్ ల్యాబ్స్ యూ ఫౌండ్ సో దట్ దీస్ ఇష్యూస్ ఆర్ కమింగ్ అప్ అగైన్ అండ్ అగైన్. ఎందుకు ఇవి కమింగ్ అగైన్ అండ్ అగైన్ వస్తే మష్రూమ్ అవుతున్నాయి అనేది ఇట్ ఈస్ నా ఆన్సర్. మీరు యూఎస్ నుంచి వచ్చారండి, మీరు అక్కడ చూస్తుంటారు ట్రాఫిక్ రూల్స్ ఎలాగ ఉంటాయని. ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ ఎందుకంటే ఆ కల్చర్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా బిహేవియరల్ ప్యాటర్న్స్లో చేంజెస్ మీకు అంత ఫాస్ట్గా రావు కదా మురళి గారు. బిహేవియరల్ ప్యాటర్న్స్లో చేంజెస్కి టైం పడుతుంది.
జనాలు అర్థం చేసుకొని చాలా వరకు మీకు సిటీస్లో ఇప్పుడు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో మీకు చాలామంది దే ఫాలో ట్రాఫిక్ రూల్స్ అండి, చాలామంది. బికాస్ మీకు ఇంత ముందు కన్నా ఇప్పుడు ర్యాంపెంట్గా రెడ్యూస్ అయింది నా గట్టి నమ్మకం. చాలామంది వాళ్ళ లైసెన్సులు వాడి వెహికల్స్ డ్రైవ్ చేయటం, లేదు సీట్ బెల్ట్స్ వేసుకోవటం, చాలామంది దే ఆర్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్ అండి. వీ కెనాట్ బ్లేమ్ ఎవ్రీ. మన చట్టం మీద అవగాహన లేకపోవడం అంటారు, అవగాహన వస్తుందంటారు. చట్టం మీద అవగాహన లేకపోవడం దట్స్ దేర్ ఓన్ మిస్టేక్ అండి. ఇగ్నోరెన్సియా జూరిస్ నాన్ ఎక్స్క్యూజ్ యాట్ అంటాం లాటిన్ టర్మ్లో. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. So you have to know the law. The law of the land you have to know. That's your primary responsibility being the citizen of this country or an individual who is residing in this particular territory. మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. చట్టాలు మీరు తెలుసుకోవాల్సిన అవగాహన ఉంది. చట్టాలు తెలపాల్సిన అవగాహన కూడా గవర్నమెంట్స్కి ఉంది. గవర్నమెంట్స్ కూడా టైమ్ అండ్ అగైన్ మీరు ఎక్కడ చూసిన సినిమా మూవీకి వెళ్తే మూవీలో స్క్రీన్ చేస్తుంటారు, లేదా రోడ్ల మీద హోర్డింగ్స్ పెడుతుంటారు. సో గవర్నమెంట్స్ కూడా తెలుపుతున్నాయి. ఇంకా ఫర్దర్గా తెలుసుకోవాలంటే ఇప్పుడు గవర్నమెంట్స్ ఎవ్రీడే మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి గవర్నమెంట్స్ లేవు, గవర్నెన్స్ కోసం కూడా ఉన్నాయి అవి. సో ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ అందరి మీద ఉందండి అని నేను భావిస్తాను. ఓకే, ఇక ట్రాఫిక్ విషయం పక్కన పెడితే జనరల్ పబ్లిక్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి. అంటే ఎక్కువగా సఫర్ అయ్యేది కిరాయి ఇల్లు ఖాళీ చేయకపోవడం అని కానీ, ఇంటూ ఓనర్తో గొడవ పడడం, ఇలాంటివన్నీ ఎక్కువ కనిపిస్తుంటాయి. అటువంటి ఇష్యూస్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది మాకు సంబంధం కాదు అని అంటారు. కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మాత్రం వాడి మీద 4 parties అండ్ ట్రెస్పాస్ అంటూ రకరకాల కేసులు పెడతారు. దీన్ని ఏ విధంగా షార్ట్అవుట్ చేయాలి? సిస్టంలో ఉన్న డిస్క్రిపెన్సీస్ కానీ డెఫిషియన్సీస్ కానీ మనం ఎట్లా సార్ట్అవుట్ చేయాలంటే ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేయాల్సిందే లెజిస్లేటర్స్ అండి. ఎవరైతే చట్టాలు చేస్తున్నారో వాళ్ళే చేయాలి. సో చట్టాలు చేసే వాళ్ళు పర్ఫెక్ట్గా డెఫినేషన్లు క్లియర్గా ఇచ్చి వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఇబ్బంది ఉండదు. లేకపోతే ఇట్లా నిజంగానే వాళ్ళు ఇల్లు ట్రెస్పాస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు, లేదు ఇది సివిల్ కేసు అంటున్నారు పోలీస్ వాళ్ళు అంటే, మరి పోలీస్ వాళ్ళకి సివిల్ కేసు రిజిస్టర్ చేసే అధికారం నిజంగానే ఇవ్వలేదు మన చట్టాలు. అలాంటప్పుడు మీరు సివిల్ కోర్టుకి వెళ్ళాల్సింది దాని ప్రకారంగా. లేదంటే మీకు ఉన్న ఓన్లీ రెమెడీ ఏంటంటే సెక్షన్ 200 ఆఫ్ సిఆర్పిసి కింద ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. ఏది లోకల్ జ్యూరిస్డిక్షనల్ కోర్టు. ఇప్పుడు ఆ ప్రతి పోలీస్ స్టేషన్ ఒక కోర్టు పరిధిలోకి వస్తుంది. ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని, అయ్యా నాకు ఇలా జరిగిందని కోర్టుకి విన్నవించుకొని, కోర్టు రిఫర్ చేసింది అనుకున్నా ఇది ప్రైవేట్ కేసు కాదండి, ఇది క్రిమినల్ కేసే, మీరు ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి అనుకుంటే చేస్తారు. అది సెక్షన్ 200 ఆఫ్ సిఆర్పిసి చెప్తుంది. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా డినే చేయరు. ఖచ్చితంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద కోర్టు ఇచ్చిన తర్వాత వాళ్ళు కడతారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. టైం పడుతుంది కదా, ప్రాసెస్ టేక్స్ టైం అండి. ఇప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ 1 week 10 days 2 weeks మ్యాక్సిమం 1 month లోపల అయిపోద్దండి. ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆర్డర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దాని మీద కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. సో ఇప్పుడు మనకి లాలో ఇవన్నీ ఆలోచించే చట్టాలు అంతకుముందు చేసినప్పుడే సిఆర్పిసి 1973లో చేసినప్పుడు కానీ అంతకుముందు ఉన్న సిఆర్పిసిలో కానీ క్లియర్గా కొన్ని ప్రొవిజన్స్ ఇన్కార్పొరేట్ చేయడం జరిగిందండి. ఇట్లా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సివిల్ కేసు అంటో లేదా పోలీస్ స్టేషన్లో కనుక మీకు కేసు రిజిస్టర్ కాకపోవడం వల్ల వేరియస్ రీజన్స్ వల్ల, అది సివిల్ నేచర్ ఉండడం వల్ల, లేదా పక్క వాడికి ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల, లేదా ఇంకొక రీజన్ వల్ల కాకపోతే మీకు న్యాయస్థానాలు ఉన్నది. అందుకే కదా మీ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది కేసు అని వివరించి న్యాయస్థానం మీ అడ్వకేట్ గారి ద్వారా వివరించి వాళ్ళకి మీరు డైరెక్షన్స్ ఇప్పించుకోవచ్చు అండి. ఓకే, మీకు ఒక కేసు గురించి, అంటే మీకు సంబంధించిన కేసు కాదు, జనరల్గా ఒక కేసు గురించి చెప్తాను. ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, నా ఇల్లు ఖాళీ చేయట్లేదు, నా షాప్ ఖాళీ చేయట్లేదు అని కంప్లైంట్ ఇచ్చాడు. మీరు అన్నట్లుగానే ఇది సివిల్ మ్యాటర్, కోర్టుకు వెళ్ళండి, మాకు సంబంధం కాదు అన్నారు. ఖాళీ చేయించడం పొజిషన్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఖాళీ చేసే బాధ్యత మాది కాదు అని చెప్పి పంపించారు. అదే వ్యక్తి ఇంకో ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు ఒక కేసు పెట్టారు అవతల వ్యక్తి మీద. ఏమనంటే ట్రెస్పాస్ 447, 448 సబ్ క్లాజ్లో నువ్వు లీగల్గా ఎంటర్ అయ్యావు, కానీ ఇల్లీగల్గా ఉన్నావు కాబట్టి నేను 440 క్లాస్ 2లో కూడా నీ మీద కేసు పెట్టచ్చు ఒకటి. ప్లస్ నువ్వు బెదిరిస్తున్నావు, ఖాళీ చేయమని వెళ్ళినప్పుడు వెళ్ళగానే బెదిరిస్తున్నావు కాబట్టి 506 యాడ్ చేస్తూ ఎక్స్ట్రాడెంట్ చేస్తున్నావు. అంటే నువ్వు ఖాళీ చేస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నావు కాబట్టి ఇంకో సెక్షన్ పెట్టు అంటే పెట్టారు. పెట్టడంతో ఆయనకి వచ్చాడు, పోలీస్ స్టేషన్కి వచ్చాడు, కాంప్రమైజ్ చేయడు, ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇదే సెక్షన్స్ ముందు ఆయన ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వెళ్ళినప్పుడు పోలీసులు నో అన్న వాళ్ళు తర్వాత ఎందుకు చేశారన్నమాట? సిస్టంలో ఉన్న ల్యాబ్స్కి ఉమేష్ చంద్ర ఎలా ఆన్సర్ చేస్తాడు? మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఎవరిని తప్పబట్టాలి? సిస్టంలో ఉన్న ల్యాబ్స్ అది. చట్టాలు సరిగ్గా చేయలేదా మీరు? చేసిన చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదా? మరి ఇంప్లిమెంట్ కాకపోతే మీకు రెమెడీ ఉంది. చట్టాలు సరిగ్గా చేయకపోయినా చేసిన వాళ్ళు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోయినా ఆ చట్టం అనేది మీకు సెక్షన్ 200 కింద అధికారం ఇచ్చింది కాబట్టే కదా మీరు కోర్టుకు పోయి కోర్టు ద్వారా రిఫర్ చేయించుకుంటున్నారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడికి ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ లేని మీరు అడిగిన నా క్వశ్చన్ నాకు డైరెక్ట్గా అర్థమైంది. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారు వెళ్తే కేసు రిజిస్టర్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు కేసు రిజిస్టర్ కదా. దానికి ఉమేష్ చంద్ర ఒక న్యాయవాది ఆన్సర్ చెప్పగలడు, అది నిజమే.
జరుగుతుంది, కొన్ని చోట్ల జరుగుతున్నమాట వాస్తవమే. అన్ని చోట్ల జరుగుతుందని మళ్ళీ నేను చెప్పాను అనుకోండి, ఎక్కడ జరుగుతుందో చూపించండి మా పోలీస్ స్టేషన్, పోలీసు వాళ్ళు తీసుకుపోయి నన్ను కూర్చోబెడితే నేను చేస్తాను. నేను ఉమేష్ చంద్ర గారికి ఎందుకు అడిగానంటే ఇటువంటి కేసులు ఏమైనా మీ దగ్గరకు వస్తే మీరు ఏం సలహా ఇస్తారు? సలహా ఇచ్చేది ఏంటంటే అండి, ఒక్కసారి ఫస్ట్ థింగ్ మనకి ఇప్పుడు మళ్ళీ అగైన్ ఒక న్యాయవాది చాలామంది అంటారు సార్ మీరు బుక్ అంటారేంటి సార్ అని. నేను ఆ బుక్కే మాట్లాడాలి. అవును, బుక్కి వ్యతిరేకంగానో లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్కి వ్యతిరేకంగానో నేను మాట్లాడలేను. సో ప్రెసిడెంట్స్కి తగ్గట్టు మాట్లాడాలి, లేదంటే లాప్ ఏం చెప్తుందో మాట్లాడాలి, ఆ బుక్కే మాట్లాడాలి. సో మళ్ళీ బుక్ దగ్గరకు వస్తే సిఆర్పిసి అనే బుక్ దగ్గరకు వస్తే దానిలో ఏం చెప్పింది, ఒక పోలీస్ ఆఫీసర్ SHO మీ కేసు రిజిస్టర్ చేయలేదు, సెక్షన్ 154 156 సరే గుర్తు రావట్లేదు నాకు, ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది, 154 అనుకుంటా ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఏం చెప్తుంది క్లియర్గా, మీరు చేయకపోతే దానిలో క్లాస్ 2 ఉంటుంది. క్లాస్ 2 పరంగా ఏం చెప్తుంది, ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కో లేదా ఆ డీసీపీకో మీరు ఒక లెటర్ రాయండి అని చెప్పి. ఇక్కడ జనాలు ఏమనుకుంటారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటారు. వాళ్ళు ఈమెయిల్ ఐడీస్ ఉంటే ఈమెయిల్ ఐడీస్ కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, మీ దగ్గర ఎక్నాలజ్మెంట్ ఉంటుంది, లేదా రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ యూజ్ చేయొచ్చు, ఎక్నాలజ్మెంట్ మీకు వస్తుంది, ఎక్నాలజ్మెంట్ తీసుకోవచ్చు. ఇవన్నీ మీకు ఆప్షన్స్ లా చట్టపరంగా మీకు ఇవ్వడం జరిగింది. ఆయన SHO గారు మీ కేసు రిజిస్టర్ చేయకపోతే బికాజ్ ఆఫ్ రీజన్స్ బెటర్ నోన్ టు హిమ్, మీరు వెంటనే DCP గారికి మీరు అయ్యా ఇట్లా నా కేసు నేను ఇలా ఇచ్చాను, దీస్ ఆర్ ది కంటెంట్స్ ఆఫ్ మై కేస్, ఇది రిజిస్టర్ కావట్లేదు, కైండ్లీ హెల్ప్ మీ టు గెట్ మై కేస్ లాడ్జ్డ్ అని చెప్పి మీరు ఒక ఇది ఇవ్వచ్చు, రిప్రజెంటేషన్ ఇచ్చుకొని అంటే ఆయనకు అర్జీ పెట్టుకోవచ్చు. అప్పుడు కూడా కాలేదు అనుకుందాం, ఫర్ ఇన్స్టెన్స్ ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని చట్టం మీకు అధికారం ఇచ్చింది. ఏ చట్టం అయితే మీకు DCP గారికో లేదా SP గారికో రాయాలని అధికారం ఇచ్చిందో అదే చట్టం మీకు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలని కూడా అధికారం ఇచ్చింది. నాకు చట్టం తెలియదు కాబట్టి నా కేసు కావట్లేదు కాబట్టి నాకు అన్యాయం జరిగిపోయిందని మీరు భావిస్తే ఎవడేం చేయలేడు. మీరు చట్టాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. మీకు చట్టం తెలియకుండా, మీరు ఏ ప్రాసెస్లు తెలియకుండా, ఏ విధంగా పోతే మనకి సొల్యూషన్ దొరుకుతుందో తెలియకుండా నాకు ఈ కంట్రీలో అన్యాయం జరిగిపోతుందని మీరు భావిస్తే నో వన్ కెన్ హెల్ప్ యూ. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అని చెప్పి సంతోషంలో ఉండటం తప్ప మీ ఇగ్నోరెన్స్ విల్ నాట్ హెల్ప్ యూ టు గెట్ ఎ లీగల్ రెమెడీ ఫర్ యువర్ కేస్. You can only secure a legal remedy for your case if you know the laws better. If you don't know the law, then you have to approach an advocate who knows it, who has some expertise in it. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్తారు, బాబు ముందు DCPకి లెటర్ రాసావా, ముందు నీ ఆప్షన్స్ ఎగ్జాస్ట్ చేసుకో, ఓ రిట్ పిటిషన్ వేయాలన్నా లేదా కోర్టులోకి పిటిషన్ వేయాలన్నా ముందు ఈ ప్రాసెస్ అంతా మీరు ఫాలో అయిన తర్వాత మీరు పోగలుగుతారు. ఇది ఫాలో కాకుండా ఎట్ట పోతారు? సో ఇది దిస్ ఈస్ ది పాయింట్ అండి. సో నాకు ఇట్లా కేసు అయిందంటే అన్యాయం, ఫస్ట్ DCPకో SPకో లెటర్ రాయి. ఇన్ కేస్ పర్హాప్స్ అది జరగకపోతే దెన్ యూ గో ఫర్ ఎ ప్రైవేట్ కంప్లైంట్ బై ఎంగేజింగ్ అన్ అడ్వకేట్. దట్ ఈస్ ది పాయింట్. అట్లాంటి కేసుల్లో ఓకే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాడికి జరుగుతుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాడికి నేనేం చేస్తాను, దట్స్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. గురించి మీకు అడగట్లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేని వ్యక్తుల గురించి సలహా అడిగాను మీకు. అదే మీరు లేని వాళ్ళు ఇది చేయొచ్చు అండి. DCP గారికి SP గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకొని ఆ తర్వాత ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేసుకోవచ్చండి. చిట్టీలు సాధారణంగా ఇంటి పక్కన ఫ్రెండ్షిప్లో ఉంటారు, అక్క తమ్ముడు బావ అనుకుంటారు, చిట్టీలు వేసుకుంటారు. చిట్టీలు వేసుకున్న తర్వాత చిట్టి టైం అయిపోయిన తర్వాత ఈ డబ్బులు మరింత ఇంట్రెస్ట్ ఇస్తామని ఒక చిన్న ఆశ చూపించి ఆ డబ్బులు కూడా వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఏదో 1-2 నెలలు ఇస్తారు, తర్వాత ఇవ్వరు. తర్వాత ఒకరోజు గాయమైపోతారు. ఆ బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ దగ్గర రికార్డు ఉందా ఫస్ట్ అడిగే క్వశ్చన్. డాక్యుమెంట్ నువ్వు డబ్బులు కట్టినట్టు ఎవిడెన్స్ ఏంటి ఉండదు, వీళ్ళ దగ్గర ఉండదు. ఎందుకు మాట వరుసను కట్టుకుంటారు కాబట్టి అయిపోతుంది. ఇది సివిల్ మ్యాటర్, పోయి కోర్టుకు పో అని చెప్తారు. అటువంటి వాళ్ళు మరి అగైన్ ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ దగ్గరకు వస్తే పోలీసులు దాన్ని మళ్ళీ వేరేగా డైవర్ట్ చేస్తారు. చేసి మేము కట్టినట్లుగా పలానాగా ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఏదో క్రియేట్ చేసి కేసులు పెడతారు. ఇన్ఫ్లుయెన్స్ లేని వ్యక్తులు, చిట్టీలు పేరు మోసం పోయిన బాధితులు, వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? అంటే గుడ్ క్వశ్చన్ అండి. మై నాలెడ్జ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ లిమిటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కన్ఫెస్ దట్. సో బట్ పాయింట్ ఏంటంటే చిట్ ఫండ్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకురావడం కూడా జరిగింది. చిట్ ఫండ్స్ వాటిని తీసుకురావడం, లా పరిధిలోకి తీసుకురావడానికి, రెగ్యులేట్ చేయడం కోసం చిట్ ఫండ్ యాక్ట్ అని తీసుకురావడం జరిగింది. ఒకవేళ చిట్ ఫండే మిమ్మల్ని మోసం చేసింది అనుకోండి, ఆ లా పరంగా మీకు రెమెడీస్ ఉన్నాయి. సో అది రిజిస్టర్డ్ కంపెనీ అయితే మీకు ఆ లా పరంగా రెమెడీస్ ఉంటాయి. సర్టన్లీ యూ కెన్ సీక్ ఫర్ లీగల్ రెమెడీస్. అలా కాకుండా ఇండివిజువల్స్ మీకంతకు మీరు అనుకోని మధ్యలో చేశారనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని కేసుల్లో ఏంటంటే మీకు మీద చీటింగ్ కేసు అది పెట్టడం కూడా జరుగుతుంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో. సో మళ్ళీ మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వారికి ఇట్లా అవుతుంది అట్లా అవుతుందంటే దానికి ఆన్సర్ నా దగ్గర లేదు మురళి గారు, నిజం చెప్తున్నా. అట్లా జరుగుతుందా అంటే జరుగుతుంది సిస్టంలో. సరే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పక్కన పెడదాం, లేని వాడికి ఏ ఆధారం ఉన్న వాళ్ళకి ఇది చెప్తున్నానండి. మళ్ళీ కంప్లైంట్, మళ్ళీ DCP, మళ్ళీ ప్రైవేట్ కేసు, ఇంక వేరే ఆప్షన్ లేదు. కరెక్టే. ఇక్కడ వాడి ఎవిడెన్సే లేదు కదా.
ఎవిడెన్స్ లేకపోయినా అండి ప్రైమా ఫేషిగా మీరు కొంచెం ప్రూవ్ చేయగలిగితే ఏదో ఒక ఎవిడెన్స్ అయితే మన దగ్గర ఉండాలి మురళి గారు. ఏ ఎవిడెన్స్ లేకుండా మనం న్యాయస్థానాలను తలుపులు తట్టలేము, అలాంటి పోలీసు వాళ్ళని కేసు రిజిస్టర్ చేయమని కూడా అడగలేము. ఏదో ఒక ఎవిడెన్స్ మీకు వాళ్ళకి మధ్యన ట్రాన్సాక్షన్స్, మెసేజ్ కమ్యూనికేషన్, కన్వర్జేషన్, అందుకని అట్లాంటివి లేనప్పుడు అలాంటివి క్రియేట్ చేయండి అంతే. వేరే ఆప్షన్ ఏముంది మన దగ్గర? అట్లాంటివి ఇన్ కేస్ పర్హాప్స్ లేవు, మన దగ్గర ఏం ఎవిడెన్స్ స్కోప్ లేదు అనుకున్నప్పుడు ఎవిడెన్స్ రావడానికి స్కోపే ఉందో చూసి దాన్ని ముందుగానే క్రియేట్ చేయండి. మీరు ఎవిడెన్స్ రావడానికి స్కోపే ఉంది, వాట్సాప్ మెసేజ్, ఈ రోజులో వాట్సాప్ మెసేజ్, ఈ రోజు చిట్టుపాటు ఉంది, వస్తున్నారా లేదా, మీ అమౌంట్ ఇంత ఉంది అని మీరు ఆల్రెడీ మీరు చేస్తే దానికి ఆయన రెస్పాండ్ అయ్యాడు అనుకోండి, అక్కడ మీకు ఒక ఎవిడెన్స్ క్రియేట్ అయినట్టే కదా. సో ఎవిడెన్స్లు లేనప్పుడు మీరు ఎవిడెన్స్లు క్రియేట్ చేయడం నేర్చుకోవాలి. సో ఎవిడెన్స్ క్రియేట్ చేశారనుకో, దెన్ అగైన్ యూ విల్ ఫైండ్ ఎ లీగల్ రెమెడీ ఫర్ ఇట్. అప్పుడు కోర్టుని కన్విన్స్ చేయడానికి కూడా మాకు పాసిబిలిటీ ఉంటుంది యాజ్ అ న్యాయవాదిగా. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు ఎవరైనా పోలీస్ వాళ్ళు కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా వాళ్ళు చట్టపరంగా యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు లాయర్ దగ్గరకు వచ్చిన ఉపయోగం ఉండదండి. ఇది ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలి. లాయర్ అన్నీ తెలిసి ఆయనకి అన్నీ చేసేస్తాడు అనుకుంటారు. ఆయన ఎలా చేస్తాడు అన్నీ? మీరు చట్టపరంగా పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే చట్టపరంగానే మీరు వెళ్ళాలి. చట్టంలో తప్పు ఉంది కదా సార్, పోలీసు వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారు సార్, ఇది ఎట్లా, ఇదేం చట్టం సార్ అది అంటే మీరు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి పార్లమెంట్లో క్వశ్చన్ చేయండి, మీకు హ్యావ్ ఎ రైట్. బట్ లాయర్ ఏం చేయగలుగుతాడు? ఒక లాయరే మొత్తం ప్రపంచాన్ని మార్చగలుగుతారంటే మార్చిన వాళ్ళు ఉన్నారు. అబ్రహాం లింకన్ గారి దగ్గర నుంచి, బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి, గాంధీ గారి దగ్గర చాలామంది లాయర్లు ఉద్యమాలు చేసి పోరాడారు. కానీ వాళ్ళే మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తారు. ఒక న్యాయవాది దగ్గరికి వెళ్తే మనకు అసలు ప్రపంచం అంతా మన ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకున్న రోగాలను తగ్గిపోతాయి, న్యాయవాది దగ్గరికి వెళ్తే మనకున్న కేసులన్నీ పోతాయి. ఇది ఒక మిస్కన్సెప్షన్. జరగవాల సిస్టంలో ఫాల్స్ ఉన్నాయి. ఆ ఫాల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఎలాగ ప్లగ్ చేయాలంటే వాళ్ళు చట్టాలు చేసేవాళ్ళు కరెక్ట్గా ఎన్నుకునే వాళ్ళని చట్టాలు కరెక్ట్గా వాళ్ళని ఎన్నుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. సో ఈ విధంగా మీరు అడిగిన చిట్ ఫండ్ కేసు వరకు మళ్ళీ వస్తే మళ్ళీ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఎవిడెన్స్ లేకపోతే ఎట్లాగంటే ఎవిడెన్స్ మీరు మరి క్రియేట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో. నాకు ఇట్లా జరుగుతుందేమో, ఆల్రెడీ మీకు ఒక ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు లేదు ఇంకొకరికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు ఏ న్యూస్ పేపర్లో చదివినప్పుడు ఇప్పుడు మనకి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎన్కౌంటర్ అయితే ఎట్లా అని అనుకోని ముందు మీరు ఎవిడెన్స్లు క్రియేట్ చేసుకుంటే సబ్సిక్వెంట్గా మాలా న్యాయవాదులకు ఇస్తే ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి కోర్టు మేము పర్సువేట్ చేయడానికి మాకు ఒక ఆప్షన్. బ్యాంకులో ట్రాన్సాక్షన్ అటువంటివన్నీ ఖచ్చితంగా ఉండాలండి. 100% గుడ్డుగా నేను బావ అడిగాడు కదా ఇచ్చాను అంటే కుదరదు, రావండి. ఇంకో డబ్బు మీకు వెనక్కి రావాలంటే మీ దగ్గర ఎవిడెన్స్లు మీరు ఖచ్చితంగా మీరు ఉన్నా లేకపోతే మీరు క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ ఎవిడెన్స్ ఉండి పెట్టామనుకోండి, ఆయన ఆల్రెడీ ఐపీ పెట్టాడు అనుకో అవతల పార్టీ, అప్పుడు ఏం చేస్తాం? ఐపీ పెడితే ఎవరు మాత్రం ఏం చేస్తాం? ఐపీ పెడితే ఆయనకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయండి. ఫర్దర్గా లోన్ రాదు, గవర్నమెంట్ జాబ్ రాదు, కంటెస్ట్ చేయాలనుకుంటే కంటెస్ట్ చేయలేడు. అంటే ఏ లివింగ్ పర్సన్ డెడ్, అంతే, డెడ్ పర్సన్ వాకింగ్ అన్నట్టు. కొంతమంది తెలివితేటలు ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీస్ అంతా పిల్లల పేరు చేసుకుని వీడు ఐపీ పెట్టి కూర్చుంటాడు. ఇంకా అవి చట్టాల్లో ఇచ్చిన అంటే మళ్ళీ చెప్తున్నా, చట్టాల్లో ఇచ్చిన లోపాలకు ఉమేశ్వర ఆన్సర్ చేయలేదు. జరుగుతున్నాయి, అవి 100% జరుగుతున్నాయి, కాదని నేను అనట్లేదు. జరిగే అటువంటి సిచ్యువేషన్లో ఈ బాధ్యత ఏ విధంగా ఫైట్ చేయాలంటారు? ఏముందండి, అప్పుడు అతని ప్రాపర్టీస్ని సీజ్ కన్ఫిస్కేట్ చేయించుకోవచ్చు, అదొక ఆపర్చునిటీ ఉంది. ఆల్రెడీ ప్రాపర్టీస్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసరి ఇతని ఇన్కమ్ నుంచి వచ్చినట్టు ఇతను ప్రూవ్ చేయగలిగితే అదొక పాసిబిలిటీ ఉంటుంది. ఈయన ఇన్కమ్ డెలిబరేట్గా ట్రాన్స్ఫర్ని చేశాడు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో అదొక పాయింట్ ఉంది. డెలిబరేట్గా కావాలని ఈ అప్పును తప్పించుకోవడానికి ట్రాన్స్ఫర్ చేశాడు అన్నారు అనుకోండి, దెన్ యూ కెన్ అగైన్ గెట్ హీస్ ప్రాపర్టీస్ కన్ఫిస్కేటెడ్ ఆర్ సీజ్డ్. సో చట్టాలు మీకు ఉన్నాయి. అంటే విత్ ఈవిల్ ఇంటెన్షన్, విత్ మెలైన్ ఇంటెన్షన్, ఇఫ్ హీ వుడ్ హ్యావ్ డన్ ఇట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అనేది కావాలని ఈ ఉన్న క్రెడిటర్స్ నుంచి తప్పించుకోవడానికి నువ్వు చేసావు అని అనుకుందాం అనుకోండి, సర్టన్లీ యూ కెన్ సీక్ ఏ లీగల్ రెమెడీ ఫర్ ఇట్. ఉంది, దానికి లీగల్ రెమెడీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఉంది. అలాంటివి ఉన్నాయి, ఓకే, చట్టాలు ఉన్నాయండి. ఇంకొక అండి, అప్పులు తీసుకుంటారు ఫ్రెండ్షిప్ మీద, చెక్కులు ఇచ్చుకుంటారు, తర్వాత చెక్ బౌన్స్ అవుద్ది, వాళ్ళు ఏం చేయాలి? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో సెక్షన్ 138 కింద చెక్ బౌన్స్ అయితే ఇంతకుముందు ఒక సివిల్ రెమెడీగా కన్సిడర్ చేసిన దాన్ని. సివిల్ రెమెడీ అంటే అది మానిటరీ డ్యామేజెస్ అవి పే చేస్తారు సివిల్ వాటిలో. దానికి ఇప్పుడు క్రిమినల్ లైబిలిటీ అటాచ్ చేశారండి. మీకు ఖచ్చితంగా చెక్ మీరు డెలిబరేట్గా ఇచ్చి బౌన్స్ చేయడం కానీ స్టాప్ పేమెంట్ చేయడం కానీ, స్టాప్ పేమెంట్కి మళ్ళీ లేకపోయినా మీరు చెక్ బౌన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్ లీడ్స్ టు ఏ క్రిమినల్ లైబిలిటీ ఆల్సో. అంటే చట్టాలు మీకు చేయడం జరిగింది మురళి గారు, అయితే చట్టాల మీద మనకు అవగాహన లేకపోవడం, లేదా చట్టాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోలేకపోవడం, దట్స్ అవర్ డెఫిషియన్సీ. దానికి మనం వీ కెనాట్ బ్లేమ్ సిస్టమ్. అంటే చెక్ బౌన్స్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ముందు చెక్ బౌన్స్ చేసి 138 కింద కేసు పెట్టుకోవాలి. ముందు నోటీస్ ఇస్తాం మనం, నోటీస్ ఇచ్చి ఒక 30 days 15 days ఉంది, నాకు గుర్తు రావట్లేదు, నాట్ రీకాల్. ఆ నోటీస్ టైం కనుక పీరియడ్ కనుక దాటిపోయిన తర్వాత మీరు ఆబ్వియస్గా యూ కెన్ ఫైల్ ఏ కేస్, చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు. చెక్ బౌన్స్కి మళ్ళీ మీరు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కిందకు వస్తుంది కాబట్టి ఐపీసీ అఫెన్సెస్ అంటే మామూలుగా చీటింగ్ కేసు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇవి కూడా వేస్తుంటారు, 420, 406 వేస్తుంటారు. కానీ దట్స్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ దట్స్ నాట్ లీగల్లీ సస్టైనబుల్. అండ్ ఇఫ్ సమ్మన్ మూవ్స్ ఎ క్వాష్ పిటిషన్ బిఫోర్ ద హై కోర్ట్ ద మ్యాటర్ మే బి క్వాష్డ్. సో అదే రైట్ అండి. ఇందాకే ఒక కేసు వచ్చిందండి సార్. ఒక వ్యక్తి ఒక ఖాళీ స్థలంలోకి వెళ్ళాడు, వెళ్ళి ఆ స్థలంలో నేను ఒక చిన్న షెడ్ వేసుకొని బతుకుతాను అని
మాట్లాడుకున్నారు. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఉన్న ఫ్రెండ్షిప్ Nexus. మీద ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఒకటి ఓవరాల్ అగ్రిమెంట్ మీద దిగారు. మంత్లీ ఇంత రెంట్ ఇస్తాను అని, సంవత్సరం వరకు ఉంటాను, సంవత్సరంతో ఖాళీ చేస్తాను ఆయన అన్నాడు. తర్వాత ఈయన కూడా ఒప్పుకున్నాడు. కొంతకాలం తర్వాత అక్కడున్న రెవెన్యూకి ఎక్స్పెండిచర్ సరిపోవట్లేదు కాబట్టి రెంట్ తగ్గించమని ఇదే వ్యక్తి అడిగితే ఆయన కూడా తగ్గించాడు. సంవత్సరం దాటింది. ఆ ఖాళీ స్థలాన్ని ఆ వ్యక్తి వేరే వాళ్ళకి సేల్ చేశాడు. అంటే ఇందులో ఉన్న వ్యక్తి ఆల్రెడీ ఖాళీ చేస్తేనే నేను స్థలం రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అవతల వ్యక్తి అన్నాడు. ఏదో జెన్యున్. ఇక్కడికి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏమంటాడంటే నేను ఆల్రెడీ ఆ స్థలంలో నేను చాలా పెట్టుబడి పెట్టాను, ఆ డబ్బులు నాకు ఇస్తే నేను ఖాళీ చేస్తాను అంటాడు. అంటే ఫస్ట్ థింగ్ అగ్రిమెంట్ లేకుండా ఏదన్నా జరిగితే అసలు లీగల్ ట్రాన్సాక్షన్ ఉంటుందండి. అది ఒక కాంట్రాక్ట్ ఇద్దరు మధ్యన అవ్వాలంటే, లీగల్లీ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఇద్దరు మధ్యన ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యన ముందు అగ్రిమెంట్ ఉండాలి. సో దట్ దేర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఫ్లైస్ ఆన్ ది ఫీల్డ్. ఇప్పుడు అగ్రిమెంట్ లేదు ఈ కేసులో, ఏం చేయమంటారు? అసలు అగ్రిమెంట్ లేకపోయినప్పుడు ఇద్దరు మధ్యన మాట దీని ప్రకారంగా జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి అంటారని 5 సంవత్సరాలు ఉందామని నేను అనుకున్నాను, నేను 5 సంవత్సరాలు ఉండాలని నేను లక్షలు పెట్టుబడి పెట్టాను కాబట్టి ట్రూ ఓనర్ ఎవరైతే మనీ రికవరీ కింద వేసుకోవచ్చు, కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మన లీగల్లీ ఇట్స్ మే నాట్ బి ప్లాజిబుల్. అది పక్కన పెడితే అగ్రిమెంట్ లేకుండా ఓవరాల్ మాటతో ఒక ల్యాండ్లోకి వెళ్ళి అక్కడ చేస్తే అది లీగల్లీ నాట్ సస్టైనబుల్ అండి. అగ్రిమెంట్ ఖచ్చితంగా మీరు ఎవరితో చేసుకున్నా ఒక రెంటల్ అగ్రిమెంట్ ఇంకోటనో ఉండాలి. లేకపోతే అతనికి ఎవిక్షన్ చేయించే అధికారం ట్రూ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఎవిక్షన్ చేయించే అధికారం 100% ఉంది. అంటే ఇప్పుడు ఓనర్ ల్యాండ్ ఓనర్కి అధికారం ఉంది, అధికారం ఖచ్చితంగా ఉంటుందండి. మీరు ఇంకో విధంగా డబ్బులు ఇచ్చాను లేదు, దానికి ఒక సివిల్ క్యారెక్టర్ ఇవ్వచ్చు, కానీ నేను అక్కడ ఆ ల్యాండ్లో ఉన్నాను కాబట్టి కట్టుకున్నాను కాబట్టి అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రిమెంటే లేదు కదా. అది ఇనీషియల్ ఏదైతే మీ ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఆయన చారిటబుల్ పర్పసెస్గా నేను ఉండమనొచ్చు, చారిటబుల్గా యూ స్టే దేర్, మీకు వేరే ఎక్కడ లేదు కాబట్టి అక్కడ ఉండాలనుకోవచ్చు. నీ కోసం నువ్వు ఏమైనా హౌస్ కట్టుకొని ఉండొచ్చు. సో ఏ పర్పస్ మీ ఇద్దరి మధ్యన ఒక అగ్రిమెంట్ ఉందా లేదా? అగ్రిమెంట్ ఈజ్ వాట్ ఈస్ ఫండమెంటల్. అసలు ఏ అగ్రిమెంట్ లేదు, ఓవరాల్ అగ్రిమెంట్ అంటాడు ఆయన. నాకు తెలిసి అది సూట్ ఫర్ డ్యామేజెస్ లేదా సూట్ ఫర్ మనీ రికవరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ల్యాండ్ ఓనర్కి అయితే మీరు ఏం చెప్తారు చెప్పండి? ల్యాండ్ ఓనరు నా స్థలం నుంచి ఆ వ్యక్తి ఖాళీ చేయాలి, ఆ వ్యక్తి ఖాళీ చేయమంటే నాకు ఈ విధంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు ఆయన అని అంటాడు. ఆయన ఏమంటాడు, టెనెంట్ ఏమంటాడు అంటే నేను ఆల్రెడీ పెట్టుబడి పెట్టాయి, దీనికి 5 సంవత్సరాలు ఉండాలని పెట్టుకున్నాను కాబట్టి 100% నేను క్రిమినల్ కేసు ఒకటి ఏమంటాను. ఓనర్ వైపు అయితే ఏం చెప్తాను? ఓనర్ వైపు చెప్తానండి. ఓనర్ వైపు అతను మరి వచ్చి ఉన్నాడు కాబట్టి మేము ఇద్దరి మధ్యన అగ్రిమెంట్ ఏమీ లేదు కాబట్టి ఇతను ఓనర్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నా క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఇస్ మై ప్రయారిటీ. మీకు ఏమైనా అగ్రిమెంట్ ఉందా అన్నీ అడుగుతాను. అన్నీ అడిగితే మీరు లీగల్గా ఎట్లా ప్రొసీడ్ కాగలుగుతారు అని చెప్పినప్పుడు నేను 100% చెప్తాను. ఫస్ట్ థింగ్ ఎవిక్షన్ సూట్ వేసుకోండి. సెకండ్ థింగ్ ఇన్వోక్ క్రిమినల్ లయబిలిటీ. సివిల్ కేస్ టేక్స్ అ లాట్ ఇయర్స్ టుగెదర్. సో మీరు అట్ ద సేమ్ టైం క్రిమినల్ లయబిలిటీ కూడా ఉంటే దెన్ ఇట్ పుట్స్ సమ్ ప్రెషర్ ఆన్ హిమ్. అప్పుడు ఆయన వెకేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక నేను డబ్బులు ఇమ్మంటానా ఏమో వద్దంటానా అంటే నేను ఎవరికైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ఇవ్వండి అని చెప్తాను. ఇవ్వండి, మీకు ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఇవ్వండి, అదొక పాసిబిలిటీ ఉంది. లేదంటే కన్సెన్సస్ చేసుకోండి. ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కన్సెన్సస్. కన్సిలియేషన్కి పాసిబిలిటీ ఉందా, ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే పాసిబిలిటీ ఉందా, మాట్లాడుకొని చేసుకోండి. ఈ కోర్టు కేసులు ఈ హెడ్ఏక్ ఎందుకండి, మాట్లాడుకొని చేసుకుంటే బెటర్. లేదనుకోండి దెన్ దిస్ ప్రాసెస్ యూ నీడ్ టు ఫాలో. అంటే మీరు ఓనర్ వైపు మీకు సంప్రదిస్తే మీరు చెప్తారు. అదే టెనెంట్ మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, అప్పుడేం చెప్తారు? టెనెంట్ నా దగ్గరికి వస్తే మాత్రం క్లియర్గా చెప్తారు, నీ దగ్గర లీగల్ అగ్రిమెంట్ లేదండి. దగ్గర లీగల్ అగ్రిమెంట్ లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం, సూట్ ఫర్ డ్యామేజెస్ రికవరీ ఆఫ్ మనీ సూటో వేసుకోండి, దానివల్ల వస్తుందని మాత్రం నేను గ్యారంటీ ఇవ్వను. టెనెంట్ ఏమంటాడంటే నేను సంవత్సరం అనుకోలేదు, 5 years అనుకొని నేను చాలా 10 lakhs వరకు పెట్టుబడి నువ్వు అనుకున్నా దానికి వ్యాలిడిటీ ఉండదని చెప్తాను సార్ నేనైతే. మీరు ఏమన్నా అనుకోవచ్చండి, దానికి వ్యాలిడిటీ ఉండదు అన్లెస్ దెర్ ఈస్ ఎ లీగల్ డాక్యుమెంట్ టు దట్ ఎఫెక్ట్. లీగల్ డాక్యుమెంట్ మీరు ఏమైనా రాసుకున్నారని అడుగుతారు. ఏం రాసుకోలేదు సార్, మా మధ్యన ఏం లేదు సార్ అంటే కొన్ని మనీ ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరిగాయి, మీరు ఏమన్నా రెంట్ ఇచ్చానే ఉంది, ఆన్లైన్లో ఇచ్చాను అలా ఉందనుకోండి, రికవరీ ఆఫ్ మనీ సూట్ వేసుకో, నాకు డబ్బులు ఇచ్చాను, డబ్బులు నాకు వెనక్కి ఇవ్వలేదు, ఆ పర్టికులర్గా వెళ్ళు. అంటే ఇప్పుడు లీగల్లో పెద్దాల్లో ఒక ప్రాసెస్లో వెళ్తే మనకు ఆన్సర్ దొరకదు, లీగల్గా మనం ఫెయిల్ అవుతాము. లాయర్ దగ్గర ఉండాల్సింది ఒక స్కిల్ అండి. ఇది నీకు లీగల్గా నీకు రైట్ లేదు, నువ్వు ఆ ప్రాసెస్లో వెళ్తే నువ్వు యూఆర్ బౌండ్ టు ఫెయిల్. నీకు లీగల్గా రైట్ లేనప్పుడు దానికి లీగల్ శాంక్టిటీ ఎలా ఇవ్వాలి, నువ్వు డబ్బులు ఇచ్చావా, డబ్బులు దేనికి ఇచ్చావు, ఏ పర్పస్కి ఇచ్చావు, ఆ పరంగా వెళ్ళు. ఆ పరంగా వెళ్తే నీకు అట్లీస్ట్ ఒక రిలీఫ్ దొరకచ్చు. ఎందుకంటే దీనిలో యూఆర్ బౌండ్ టు ఫెయిల్ బికాస్ యూ హ్యావ్ నో లీగల్ రైట్ ఆర్ ఎంటైటిల్మెంట్ టు అప్రోచ్ ది కోర్ట్. దట్ బీయింగ్ ది కేస్. అదే కేసులో లీగల్గా ఆయన ప్రతి నెల రెంట్ ఇస్తున్నట్లుగా అందరు ఎవిడెన్స్ ఉంది. ఆ సంవత్సరం తగ్గట్టు అమౌంట్ నాకు ఇచ్చాడు ఈయన రెంట్, నీ రెంట్ పే చేస్తానని ఓనర్ చెప్పొచ్చా? అది 1 year కుందా 5 years కుందా? అసలు ఏం పేపర్ మీద ఓన్లీ 1 year మాట్లాడుకున్నారంట.
అదే 1 ఇయర్ ఉంటే 1 ఇయర్ వరకు అతనికి రైట్ ఉంటుందండి. అది కూడా అగ్రిమెంట్ కూడా రాసుకోవాలండి. ఎందుకు అమౌంట్ ఎందుకు ఇస్తున్నావు, ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు ఎవ్రీ మంత్, ఇవేంటంటే ఇవి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద మనం కోర్టుని ప్రివేల్ అపాన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. దిస్ ఇస్ ఎందుకంటే చెప్పాను దాకా ఈ చిట్స్ విషయంలో ఎంతైతే మనకి నాలెడ్జ్ ఉందో బేసిక్ నాలెడ్జ్తో నేను ఆన్సర్ చేస్తుంది. ఇది ఏదో నాకు లీగల్గా కంప్లీట్ నాలెడ్జ్ దాని మీద సబ్జెక్ట్ మీద ఉందని చెప్పాను. ఎందుకంటే బికాజ్ మీరు ఎట్లాగంటే ఇప్పుడు మా ప్రొఫెషన్లో కూడా క్రిమినల్ లా కానీ సివిల్ లా కానీ ఇట్లా వేరియస్ ఉంటాయి కాబట్టి కొన్నిటి మీద మాకు బేసిక్ అవగాహన ఉంటుంది, కొన్నిటి మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. ఇన్డెప్త్ నాలెడ్జ్ మీద మేము క్లియర్గా చెప్పగలుగుతాం. ఇట్లాంటి వాటి మీద ఏంటంటే మనకి ఏ ఆప్షన్స్ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారండి, ప్రతి క్లయింట్కి అంటే ఒక 10 మంది వస్తే దానిలో 4-5 కామన్ ఇష్యూస్ ఉన్నా ఇంకో 4-5 డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు ఒక డిఫరెంట్ ఇష్యూతో వస్తారు మన దగ్గరికి. అప్పుడు మన మైండ్ ఉపయోగించి ఇతని ఇష్యూ ఏంటి, ఇతను ఏం చేశారు ఇప్పటివరకు, అతనికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఏ విధంగా వచ్చారు, అది ఉపయోగించి నా మైండ్కి ఒక థాట్ వస్తే ఆ థాట్ని ఇంప్లిమెంట్ చేయటమే. ఆ థాట్ ఇంప్లిమెంట్ చేసిన ఎందుకంటే ప్రతిసారి నా క్లయింట్కి నేను వచ్చిన క్లయింట్కి చెప్తా జరగకపోవచ్చు అని చెప్తా, జరుగుతుందని మాత్రం చెప్పరు, జరుగుతుందని చెప్పను. ఎందుకంటే కొన్ని ఉంటాయండి, ఇప్పుడు బెయిల్ ఫర్ ఇన్స్టెన్స్ బెయిల్ లాంటివి లేదా క్వాష్ పిటిషన్ లాంటివి కొన్ని నాకు క్లారిటీ ఉంటుంది ఇంతకుముందు జడ్జ్మెంట్స్. కొన్ని మనం అటెంప్ట్ ఇస్తున్నాం కొత్తగా, ఇట్ వాజ్ నో వేర్ ఇన్ ది లా బట్ యూఆర్ గివింగ్ అన్ అటెంప్ట్. సో అప్పుడు నేను క్లియర్గా చెప్తా ఐఎమ్ గివింగ్ అన్ అటెంప్ట్ అండి, అయితే అవ్వచ్చు లేకపోతే లేదు, నేను ఫీజు తీసుకుంటా, అయితే అవ్వచ్చు లేకపోతే లేదు, మీరు ఓకే అనుకుంటే ఐ విల్ గివ్ అన్ అటెంప్ట్, లేదనుకుంటే వదిలేసి మీరు వేరే అడ్వకేట్ని చూసుకోవచ్చు. బట్ నేను మాత్రం 100% అష్యూరెన్స్ ఇవ్వను అట్లాంటి వాటిలో. నాకు నమ్మకం ఉన్న వాటిలోనే అష్యూరెన్స్ ఇస్తాను. బెయిల్ వస్తుందా సార్, ఇది సార్ అఫెన్సెస్, ఈ అఫెన్సెస్ చేశాను సార్, యాంటిసిపేటరీ బెయిల్ రెగ్యులర్ బెయిల్ కావాలి సార్ అంటే బెయిల్ వస్తారా కదా నేను ఆలోచిస్తాను. ఆలోచించి టైం కూడా చెప్పేస్తాను నేను వచ్చే పాసిబిలిటీ ఉన్నది. సో వస్తే ఇచ్చేస్తాను. కొన్ని గ్రేవ్ అఫెన్సెస్ తప్ప మిగతా వాటిలో బెయిల్ ఇచ్చే పాసిబిలిటీ ఉందని నేను అనుకుంటాను కాబట్టి నాకు క్లారిటీ ఉంటుంది. పైగా జడ్జి గారు ఎట్లాగా చూస్తున్నారు ఆ సిచ్యువేషన్స్ని వాటిని, అది కూడా నాకు ఇష్యూ ఉంటుంది. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు మారుతున్నప్పటికీ అఫెన్సెస్ మారవు కాబట్టి అఫెన్సెస్ పరంగా నేను చూసుకుంటూ చెప్పగలుగుతాను. కొన్ని మనం చెప్పలేమండి, చెప్పలేనప్పుడు మనం 100% కాన్ఫిడెన్స్ ఎదురువాడికి ఇవ్వలేం. ఎందుకంటే లాయర్ దగ్గరికైనా డాక్టర్ దగ్గరికైనా నేను భావిస్తాను అన్ని గోల్బ్యాక్ వస్తాం. అవును, వాడు వచ్చి సార్ నా దగ్గర ఏమీ లేవు సార్ అంటారు. నాకు అర్థమైపోతుంది ముందే నీ దగ్గర ఏమీ లేవు కాబట్టి నా దగ్గరకు వచ్చేవాడు. నీ దగ్గర అన్నీ ఉంటే నా దగ్గరికి ఎందుకు వస్తావు, నాకు మైండ్లో నాకు థాట్ ఉంటుంది. నా దగ్గర ఏమీ లేవు సార్, నా డబ్బులన్నీ పోయినాయి సార్, నాకు రెప్యుటేషన్ పోయింది సార్, ఇంకోటి పోయింది సార్. ఐ నో వెరీ వెల్ కమ్ టు ఏ లాయర్ అంటే మొత్తం మనకి వద్దులే, డోంట్ వాంట్ యూజ్ దట్. అన్ని పోయాక నువ్వు లాయర్ దగ్గరకు డాక్టర్ దగ్గరకు వస్తావు. కానీ ఇక్కడికి వచ్చే నిజాలు దాన్ని చెప్పరు కదా కొంతమంది. చెప్పకపోతే దట్స్ దేర్ ఫాల్ట్ అండి. ఎందుకంటే లాయర్ దగ్గరికైనా డాక్టర్ దగ్గర నీకున్న జబ్బులు దాచిపెట్టడం, చార్ట్ అకౌంటెంట్ దగ్గర నీకున్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ దాచిపెట్టడం, లాయర్ దగ్గర నువ్వు ఏం చేసావు, తప్పు చేసావు చేయలేదు, నీకున్న కేసులు దాచిపెట్టడం చేస్తే ఎవరు హూ ఇస్ ది ఫైనల్ ఎవెన్చువల్ చెప్తారు చాలా మంది. డాక్టర్ దగ్గర అబద్ధం చెప్తే పైకి, అడ్వకేట్ దగ్గర అబద్ధం చెప్తే జైల్లో లోపలికి. సో ఎవెన్చువల్ లూజర్ ఎవరు? నాకు అబద్ధం చెప్పడం వల్ల నేను కాదు లూజర్ని, నువ్వు లూజర్వి. అందుకే నాకు నువ్వు నిజం చెప్పాలి. సో చార్టర్డ్ అకౌంటెంట్కి అయినా, లాయర్కి అయినా, లేదా డాక్టర్కి అయినా నిజం చెప్పకపోతే యూ విల్ బి ది లూజర్, ఐఎమ్ నాట్ ది లూజర్. రైట్. సరే, ఇంకొక క్వశ్చన్ అండి. జనరల్గా మేము పరువు నష్ట కేసు వేస్తుంటాం, మా కుటుంబానికి పరువు నష్టం జరిగింది, లేదా నా క్లయింట్ మానసిక శోభకు గురయ్యాడు కాబట్టి అతనికి ఇంత అమౌంట్ ఇవ్వాలి, అంత అమౌంట్ ఇవ్వాలని నోటీస్ పంపిస్తుంటారు. అంటే ఏ బేసిక్ తెస్తుంటారండి జనరల్గా? ఒకవేళ ఒక కేసు వేయాలనుకోండి, ఇప్పుడు డిఫమేషన్ అండి మీరు ఉంటుంది 499, 500 ఆఫ్ ఐపీసీ కింద డిఫమేషన్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో వేయడానికి లేదండి, ప్రైవేట్ కేసు ద్వారా. పోలీస్ కాదు, సివిల్ కేసు అయినా ఒక వ్యక్తికి పరువు రెప్యుటేషన్ ఏ విధంగా మనం అంచనా? ఆ రెప్యుటేషన్, ఆ మనిషి సమాజంలో ఆయనకున్న రెప్యుటేషన్ని ఇతను భంగం కలిగించాడని అతనుకున్న రెప్యుటేషన్ ఆయన ప్రూవ్ చేసుకుంటూ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ స్క్వేర్లీ లైజ్ ఆన్ హిమ్. నాకు ఇంత రెప్యుటేషన్ ఉంది సొసైటీలో. ఎందుకు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అరుణ్ జైట్లీ గారిది, అరవింద్ కేజ్రీవాల్ గారిది కేసు జరిగింది ఢిల్లీ హైకోర్టులో. అండ్ లేట్ శ్రీ రామ్ జెట్మలాని రిప్రజెంటెడ్ అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ ఇది కేసు. ఆయన నా రెప్యుటేషన్ ఇది అని జైట్లీ గారు చెప్పారు. నా రెప్యుటేషన్ ఇది, ఆయన డిఫమేషన్ సూట్ వేశారు. DDCAలో సమ్ ఎలిగేషన్స్ అవి వస్తేను దానికి సంబంధించి నేను ఎలిగేషన్స్. అరుణ్ జైట్లీ గారు అన్న వ్యక్తి నా గౌరవప్రదం గురించి ఆయన ప్రూవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయన సెంట్రల్ మినిస్టర్, అక్కడ అడ్వకేట్, మంచి పేరు ఉంది. సాధారణ వ్యక్తులు కొంతమంది బెదిరించడానికి వేస్తుంటారు. అంటే ఒక వ్యక్తి తన పరువు ఎంత ఉంది, దాని వాల్యూ కట్టడానికి ఏ విధంగా వెళ్ళాలంటే? ఆ వాల్యూ కట్టే ఒక ఇన్స్ట్రుమెంట్ ఏమీ లేదు సార్ మన దగ్గర. మరి దానిలో కూడా నాకు తెలిసి ఎంత 5 crores 10 crores అడిగారు జైట్లీ గారు. దానిలో కూడా చాలా నామినల్ అమౌంట్ ఇవ్వడం, నేను కోర్స్ అంత ఇవ్వండి, 5 crores 10 crores మనకి ఇవ్వ, మనం వేస్తాం. యూజువల్లీ వీ రిక్వెస్ట్ ది కోర్ట్ టు అవార్డ్ దట్ మచ్ పనిష్మెంట్, ఎగ్జాంపులరీగా ఇవ్వండి, మీరు అంత పనిష్మెంట్ ఇవ్వండి, ఇస్తే ఇట్ సెట్స్ యాజ్ ఎ ప్రెసిడెంట్, ఇంకా ఫర్దర్గా డిటరెంట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇంకా ఫర్దర్గా ఇట్లాంటి యాక్టివిటీస్ చేయరని. బట్ అంత ఇవ్వండి కోర్ట్స్ కూడా నామినల్గా మనకి ఇస్తుంటాయి. బట్ అది ఎట్లా డిసైడ్ చేస్తామంటే బేసికలీ ట్రయల్ జరిగేదే అందుకు. నిజంగా అంత రెప్యుటేషన్ ఉందా, నిజంగా రెప్యుటేషన్. అదే నేను అడిగే క్వశ్చన్ సాధారణ లేమన్ కోసం ప్రశ్న ఏంటంటే,
ఇప్పుడు నేనే ఉన్నా, నా రెప్యుటేషన్ ఇంత అని నేను ఏ విధంగా ప్రూవ్ చేయాలి? ముందు నాకు ఎవరో ఒక విమర్శించారు, అది మన చుట్టుపక్కల ఉన్న జనాలను తీసుకొచ్చి మనం ప్రూవ్ చేసుకోవచ్చు అండి. మనకి సొసైటీలో మనకున్న ఫాలోయింగ్ దాన్ని బట్టి మనం ప్రూవ్ చేసుకోవచ్చు అండి. లేదా మనకి ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ సోషల్ మీడియా తీసుకుందాం. ఫర్ ఇన్స్టెన్స్ ట్విట్టరో, ఫేస్బుక్కో లేదా ఇన్స్టాగ్రామో మనకు ప్రొఫైల్ ఉంటుంది. దానిలో మనం ఎంతమంది ఫాలో అవుతున్నారు, నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమందిలో నన్ను చులకన చేశాడు, నా రెప్యుటేషన్ చులకన చేశారని మనం ప్రూవ్ చేసుకోవచ్చు అండి. దేర్ ఆర్ వేరియస్ వేస్ త్రూ విచ్ యూ కెన్ ప్రూవ్ ఇట్. ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేది ఒకటి చెప్పాను. మీరు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోయి నా మీద డెఫమేషన్ కేసు 499, 500 ఇన్వోక్ చేయండి. యూ హ్యావ్ టు గో టు ఏ ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని కోర్టుకి రిఫర్ చేసి మన పోలీస్ స్టేషన్ రిఫర్ చేసి వాళ్ళ ఎఫ్ఐఆర్ కడతారు. అయితే ఆ తర్వాత ప్రొసీజర్ ఇదండి. ఒకసారి ట్రయల్ స్టార్ట్ అయ్యాక వాళ్ళు ఛార్జ్ షీట్ వేసాక ట్రయల్ స్టార్ట్ అయ్యాక ఇది నా రెప్యుటేషన్ సొసైటీలో, నా రెప్యుటేషన్ ఈ విధంగా భంగం కలిగించాడు కాబట్టి ఆయన మీద ఎగ్జాంపులరీ డ్యామేజెస్ చేయాలి. అది ఒక ఐపీసీ అఫెన్సెస్ ఉన్నాయి. సారీ, అట్ ద సేమ్ టైం మీకు సివిల్ రెమెడీస్ కూడా ఉన్నాయి. సివిల్ సూట్ కూడా వేసుకోవచ్చు. సివిల్ సూట్లో మీకు డ్యామేజెస్ వస్తాయి. మీకు ఐపీసీ అఫెన్సెస్లో అతని మీద పనిష్మెంట్ ఉంటుంది. దెర్ వాజ్ అ డిబేట్ ఆల్సో, సివిల్ క్రిమినల్ రెండు చేయాలి. డెఫమేషన్ సివిల్ అయితే సరిపోదు, క్రిమినల్ ఎందుకని. సో ఇప్పుడైతే రెండు ఉన్నాయి. యాజ్ ఆన్ డేట్ బోత్ రెమెడీస్ ఆర్ అవైలబుల్. యూ కెన్ యూటిలైజ్ దెమ్. ఇప్పుడు నాకు నష్టం జరిగింది, ₹1,00,00,000 నష్టం జరిగిందని నేను అవతల వ్యక్తి మీద వేసాను అనుకోండి. అంటే ₹1,00,00,000 నువ్వు వేసేటప్పుడు అందులో 1%, 2% కోర్ట్ ఫీజు కట్టాలి. నేనేమన్నా కోర్ట్ ఫీజు కట్టాల్సింది ఉంటుందండి. అంటే ఎంత అమౌంట్ వేసో అంత అమౌంట్ ఉంటుందండి. బికాస్ ది థింగ్ ఈజ్ లైక్ నేను ఈ కేసు రిఫర్ చేయించడం వరకు చేస్తున్నాను కానీ బట్ నేను డైరెక్ట్గా ట్రయల్ బికాస్ మేజర్లీ మై ప్రాక్టీస్ ఈస్ కన్ఫైన్ టు హైకోర్ట్స్ అండి. సో హైకోర్ట్స్కి ప్రాక్టీస్ ఉంది కాబట్టి లోవర్ కోర్టులో ఎట్లా ప్రొసీజర్, ఎంత కట్టాల్సి వస్తుంది ఏంటి అనేది నాకు అంత క్లారిటీ లేదు. సో కోర్ట్ ఫీజెస్ కట్టాలనేది నా అభిప్రాయం అండి. కట్టాలని తెలిసి ఎంతో కొంత అమౌంట్ కట్టమంటారు. కట్టిన తర్వాత ప్రొసీజర్ స్టార్ట్స్ అండి. ఎందుకంటే దట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ ది పార్టీస్. సో దట్ రేపు ఇమీడియట్గా నేను రివోక్ చేసుకుంటాను, నేను వెనక్కి వెళ్ళిపోతాను అన్నట్టు కాకుండా కోర్టుకు ఒక ఫీజు కట్టి మొదలు పెట్టాలనేది ఉంటుంది అనుకుంటున్నాను. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓకే, ఇంకొక క్వశ్చన్ అండి. మీరు ఎక్కువగా క్వాష్ పిటిషన్ వేస్తుంటారు, మీకు మంచి పేరు కూడా తీసుకొచ్చింది సార్. అంటే క్వాష్ పిటిషన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు డబ్బులు వేసుకోవచ్చా, సాధారణ మనుషులు కూడా వేసే అవసరం సార్? ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ కోసమే న్యాయస్థానాలు వెనక్కి రాసలేదు కదా సార్. ఎక్కువగా మీరు చేసిన కేసులన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు క్వాష్ పిటిషన్ వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు చేయలేదు సార్, కేసు వేయగానే వేస్తుంటారు క్వాష్ పిటిషన్ అని. అసలు క్వాష్ పిటిషన్ వేయాలంటే ఏం ఉండాలి, ఏ ఇంగ్రీడియంట్స్ ఉండాలి, అసలు వెళ్ళాలంటే దానికి మాకేం కావాలి సాధారణ పౌరుడికి? సో క్వాష్ పిటిషన్ ఎవరన్నా వేసుకోవచ్చు సార్. మీరేంటి సార్, మీరు క్వాష్ పిటిషన్స్ ఛార్జ్ చేసి వేస్తారా లేదా అని డైరెక్ట్గా అది కూడా మీరు క్వశ్చన్లు అడిగితే నేను ఛార్జ్ చేస్తాను సార్ క్వాష్ పిటిషన్స్. ఇట్స్ ఏ క్రిమినల్ కేస్ మీ మీద పోతుంది కాబట్టి నేను ఛార్జ్ చేస్తాను. సో నా దగ్గరికి వచ్చే వాళ్ళ దాన్ని బట్టే నేను ఛార్జ్ చేస్తాను సార్. ప్రతి వాడికి ఈ ఫీజు అంటూ ఒక స్టాండర్డ్ పెట్టుకొని ఛార్జ్ చేయనండి. తక్కువ చేస్తాను, ఎక్కువ చేస్తాను బేస్డ్ ఆన్ ది ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ పర్సన్. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పడం కూడా జరిగింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ డు నాట్ ఛార్జ్. ఇఫ్ యూ వాంట్ టు ఫైల్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఐ విల్ ఫైట్ ఫర్ యూ. సో టిల్ ది కంక్లూజన్, దానికి లాజికల్ కంక్లూజన్ చూడండి. మిగతా వాటిలో నేను ఛార్జ్ చేయాలి, లేకపోతే నేను ఐ కెనాట్ సస్టైన్ మై లైఫ్. 100% దీనిలో కూడా నేను ఛార్జ్ చేస్తాను, నేను ఛార్జ్ చేయదని చెప్పనండి. సో ఛార్జ్ చేసేటప్పుడు బేసికలీ క్వాష్ పిటిషన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను సార్. ఫస్ట్, వాట్ ఈస్ క్వాష్? QUASH అంటే ఇట్స్ స్ట్రైకింగ్ డౌన్. అంటే ఒక ఎఫ్ఐఆర్ మీ మీద లాడ్జ్ అయినప్పుడు, ఎఫ్ఐఆర్కి వేసుకోవచ్చు, ఛార్జ్ షీట్కి వేసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ మీ మీద లాడ్జ్ అయినప్పుడు సార్ ఇది తప్పుడు ఎఫ్ఐఆర్, ఫ్రివిలస్ ఎఫ్ఐఆర్, మోటివేటెడ్గా దీన్ని నా మీద ఫైల్ చేశారు, ఇల్ ఇంటెన్షన్తో నా మీద ఫైల్ చేశారు, అసలు దీన్ని ఈ అఫెన్స్ కమిట్ చేయలేదని చెప్పుకోవటం ఒకటి. రెండవది, ఇచ్చిన కంప్లైంట్ ఈ అఫెన్సెస్ లీడ్ చేస్తుందా లేదా రెండవది. ది కంటెంట్ ఆఫ్ ది కంప్లైంట్, సపోజ్ ఐ హావ్ గివెన్ ఎ కంప్లైంట్, the content of the complaint does not attract the section 420. For instance, cheating case attract avadu, but 420 has been invoked in the FIR. Sir, how can that be invoked అని క్వశ్చన్ చేయొచ్చు. బికాస్ ద కంప్లైంట్ బేసికలీ క్వాష్ పిటిషన్కి జెనిసిస్ అండి. అందుకే నేను కంప్లైంట్ కూడా త్రూ దిస్ ఐఎమ్ ఎడ్యుకేటింగ్ ది ఆడియన్స్. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి. మీ కంప్లైంటే ఈజ్ ది హోల్ ఇన్వెస్టిగేషన్ మొత్తానికి కానీ, ట్రయల్కి కానీ, క్వాష్ పిటిషన్కి కానీ అన్నిటికీ ఉపయోగపడేది కంప్లైంట్ కాపీయే. బికాస్ కంప్లైంట్ కాపీ మీరు ఫస్ట్ జెనిసిస్ by you will invoke the criminal action into motion by just giving a కంప్లైంట్ బేసిస్ మీద ఎఫ్ఐఆర్ వస్తుంది. ఎఫ్ఐఆర్ బేసిస్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సరే, తర్వాత కొన్ని సెక్షన్స్ యాడ్ చేయొచ్చులేండి, అది వేరే విషయం. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది 173 కింద. ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ట్రయల్ కండక్ట్ అవుతుంది, ఛార్జ్ ఫ్రేమ్ అవుతుంది. లేదా అప్పుడు మీరు డిశ్చార్జ్ కూడా వేసుకోవచ్చు, డిశ్చార్జ్ చేసుకోవచ్చు, లేదా ఛార్జ్ ఫ్రేమ్ అవుతుంది. ఛార్జ్ ఫ్రేమ్ అయ్యాక ట్రయల్ కండక్ట్ అవుతుంది. దిస్ ఈస్ ది రెగ్యులర్ ప్రొసీజర్. ఈ లోపల అసలు నా మీద చేసిన ఎఫ్ఐఆర్ తప్పుడు ఎఫ్ఐఆర్, నేను వెళ్ళాను, వాడు వచ్చాడు, వాడు నా మీద కేసు పెట్టాడు, నా ఇలా మీద కేసు పెట్టాడు, కేసు కౌంటర్ బ్లాస్ట్ అంటాం మన లీగల్ టర్మ్స్లో, కేసు కౌంటర్ కేసు. సో దీని మీద సమ్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్ అని అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, యూ హ్యావ్ టు రీడ్ ది కంప్లైంట్.
సెక్షన్స్ ఇన్వోక్ చేసినాం ఏంటి, వెదర్ దిస్ పర్టికులర్ కంప్లైంట్ మ్యాండేట్స్ ఇన్వొకేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ సెక్షన్ ఆర్ నాట్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు వెరిఫై. ఓకే, ఎస్ ఇట్ మ్యాండేట్స్. ద సెకండ్ థింగ్, వెదర్ సచ్ అన్ అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్ ఆర్ నాట్ ప్రైమా ఫేషి. సో ఈ పాయింట్స్ మీద మనం క్వాష్ పిటిషన్ ఆర్గ్యూ చేస్తామండి. క్వాష్ పిటిషన్ మనకి 2 రకాలు, ఎఫ్ఐఆర్ వేసుకోవచ్చు, ఛార్జ్ షీట్ వేసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ మీద చెప్పండి. ఎఫ్ఐఆర్ మీద చెప్పాలంటే నా మీద 324 వచ్చింది, ఓకే, మీరు క్వాష్ పిటిషన్ వేయాలని మీ దగ్గరకు వస్తాను, మీరు నాకు ఏమడుగుతారు, నేనేం చెప్తాను? ఫస్ట్ నేను మిమ్మల్ని అడిగి మీరు చేశారని అడుగుతా. రైట్. డిడ్ యూ కమిట్ ది అఫెన్స్ ఆర్ నాట్ అని అడుగుతా. నేను చేయలేదని చెప్తా. చేయలేదని చెప్తారంటే అది అబద్ధం నిజమో మీకు తెలియాలి. మీరు చేయలేదని చేశారని చెప్తా. చేశానని చెప్తారు. చేశానని చెప్తే చేస్తే కొంచెం కష్టమేనండి అని చెప్తాను ఓపెన్గా. చేస్తే కష్టమేనండి బికాజ్ యు ఆర్ వెరీ మచ్ అవైలబుల్ అట్ దట్ పర్టికులర్ లొకేషన్ అండ్ యూ హ్యావ్ టు ఫేస్ ది ట్రయల్ అని చెప్తా. మీకు క్వాష్ పిటిషన్ అవ్వదు 100% చెప్పేస్తారు, అలా డౌటే లేదు. నేను చేయలేదని చెప్పారు అనుకోండి, చేయలేదంటే మీరు ఏ విధంగా చేయలేదో చెప్పండి అని చెప్తాను. అయినా కొంతమంది అటెంప్ట్ చేస్తారు, సార్ అయినా పర్లేదు మీరు ఫస్ట్ అయితే క్వాష్ వేసేయండి, నాకు స్టే వచ్చిన చాలు, నేను హ్యాపీ ఫీల్ అవుతాను, మీరు క్వాష్ వేసేయండి సార్ అంటారు. కొంతమందిని కావాలని ఇరికించిన వాళ్ళు మేము చేయలేదు సార్, మేము అసలు ఆ రోజు అక్కడ లేము సార్, ఎక్కడ ఉన్నాం సార్, ఎక్కడ ఉన్నారని నేను అడుగుతాను. దానికి ఎవిడెన్స్ ఎలబై ఉందా అంటే ఆ రోజు మీరు అక్కడ ఇన్సిడెంట్. ఇప్పుడు 324 అంటే ఏంటి, మీరు వెళ్ళి ఇంకొన్ని అటాక్ చేసినట్టు, వాడిని అటాక్ చేసి వాడిని మీరు గుద్దినట్టు లేదా వాడిని ఇంజురీ చేసినట్టు ఇంకోటి. దిస్ ఈస్ ది నేచర్ ఆఫ్ 324. You are not available at the scene of the offence on that day. You are not present at the scene of the offence rather on that particular day. How can 324 be invoked against you? రైట్. దానికి ఎవిడెన్స్ ఏదో ఒకటి ఉంటుంది, సీసీటీవీ ఫుటేజ్ అన్న ఉంటుంది, లేదా అటు పక్కన ఉన్న వాళ్ళు ఎవరో చెప్పారు వేరే పిటిషన్లు చెప్పడం ఉంటుంది, లేదా మీకు సంబంధించిన వేరే చోటు ఉన్నప్పుడు హోటల్ బిల్స్ ఇంకో బిల్లు ప్రూవ్ చేసుకోవాలి. అది మీరు మనం బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైజ్ ఆన్ అస్. క్వాష్ పిటిషన్ వేసింది మనం కదా, మనం ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకొని మనం క్వాష్ పిటిషన్ చేయించుకోవచ్చు. లేదు నేను అక్కడ ఉన్నానండి, నేను గుద్దాను, నాకు ఎమోషనల్ వచ్చేసింది, అవుట్ బస్ట్ వచ్చింది, నేను కావాలని కుదిరాను, నేను చంపేయాలని కోపం వచ్చింది వాడి మీద జరిగిందంటే, సరే మీరు యూ ఫేస్ ది ట్రయల్ అని అడుగుతా. లేదు సార్ మీరు ఫస్ట్ క్వాష్ పిటిషన్ ట్రై చేయండి సార్. ట్రై చేసిన వేస్ట్ అండి. ఇక్కడ జ్యుడిషియరీ అటు ఉంది, జడ్జి గారు ఆయన లాయర్గా ప్రాక్టీస్ 8 సంవత్సరాలు చేసి ఆయన జస్టిస్ గారుగా అయి ఉంటారు. ఆయనకి ఆ మాత్రం నాలెడ్జ్ ఉండదని చెప్తుంది నిజం అబద్ధం తెలుసుకోవడానికి. నా రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుందండి, వద్దండి అని నేను డినై చేయడం జరిగింది. అటెంప్ట్ మర్డర్ లాంటివి వచ్చినప్పుడు కూడా కొన్ని నిజంగానే వాళ్ళు ఎందుకు సార్ నేను ఓపెన్ చెప్తున్నాను, మర్డర్ కేసులు వస్తే నేను వద్దని చెప్పాను. మర్డర్ కేసులు నాకు నిజంగా చేసావరా చేయలేదా అని అడుగుతా క్లయింట్ని. చేశానంటే వద్దు వెళ్ళిపోండి అంట. నేను చేయనండి, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నిజంగా చేస్తే మాత్రం నేను చేయను సార్. మీకు నిజం చెప్తున్నా, ఫార్చునేట్లీ ఆర్ అదర్వైజ్ టుడే ఐఎమ్ సస్టైనింగ్ బికాస్ ఆఫ్ ది ఫాల్స్ కేసెస్ ఫారెస్టెడ్ బై పోలీస్ ఆన్ సెవరల్ ఇండివిజువల్స్. నాట్ ఎవ్రీ వన్ బట్ కొన్ని ఫాల్స్ కేసెస్ ఫైల్స్ చేయనాయి సార్. వేరే కూడా చేస్తే క్రిమినల్ ప్రాక్టీస్ వరకు చెప్తాను, మిగతా కూడా ఉంటాయి కదా నా ప్రాక్టీస్. అంతవరకు ఫాల్స్ కేసెస్ ఫైల్ అయితే నేను ఖచ్చితంగా వాళ్ళ తరఫున నిలబడతాను, నా రెస్పాన్సిబిలిటీ. సో నిలబడతాను, లేదు కొన్ని క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ. మీ దగ్గర న్యాయం చేశాను వస్తే మాత్రం దగ్గర కూడా రానేను సార్. నేను చెప్తాను, అమ్మో గ్రేవ్ అఫెన్సెస్లో నేను రానేను సార్. ఐ హ్యావ్ ఎ రైట్ టు చూస్, హీ హ్యాస్ ఎ రైట్ టు బి డిఫెండెడ్. He has a right to be defended and I have a right to choose. మీకు ఒక ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి మీరు రానివ్వరు. నేను ఐ డినై అండి. ఎట్లా జరిగింది ఏంటి నా దగ్గరకు వచ్చేయండి. దిస్ ఈజ్ నాట్ సంథింగ్. ఇప్పుడు మంచి కేసు అలాంటి గుర్తుందండి, సూర్యాపేటలో కేసు జరిగింది. ఒక ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్ బట్ ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ ఒక ఆయన వాళ్ళ పిన్నిని చంపేశాడు. చంపేస్తే ఆ విషయం నాకు చెప్పాడు, ఎస్ సార్ జరిగింది, ఇలా జరిగింది సార్, అవుట్ ఆఫ్ దిస్ థింగ్ అవుట్ బస్ట్ కింద ఎమోషనల్ అవుట్ బస్ట్ చేశాను సార్ అంటే, సార్ వెళ్ళిపోండి సార్, ఎంత ఇస్తా సార్ ఫీజు, థ్యాంక్ యూ సార్, వెళ్ళిపోండి, నేను చేయనండి అని చెప్పాను. నేను ఓపెన్గా చెప్పాను సార్, పోనీ కనీసం ఒక ఈ లెటర్లో ఒకటి రాసి పెట్టండి సార్. లెటర్ రాసి పెడతాను, నాకు ఇబ్బంది కదా, వాళ్ళ డెసిషన్ తీసుకోవాలి ఇండిపెండెంట్గా, నేను తీసుకునేది కాదు కదా. లెటర్లుగా అంటే రాసి పెడతాను, రిప్రజెంటేషన్లో లెటర్లు రాయమంటే రాస్తా కానీ నేను కేసు చేయండి సార్ అని చెప్పాను. ఎందుకంటే నాకు మై కాన్షియన్స్ ఓంట్ పర్మిట్ మీ అండి. మన డబ్బు కోసం రాలేదు కదా, డబ్బు కోసం అయితే యూఎస్లో నేను ల్యాక్స్ ఎర్న్ చేస్తున్నా, డబ్బు కోసం రాలా నేను. ఏదో మరీ క్రిమినల్ కేసులు చేసి, మరీ జనాల్ని కిడ్నాప్ చేసేసి, మరీ జనాల మీద అటెంప్ట్ మర్డర్లు చేసి నేను ఎట్లా డిఫెండ్ చేస్తాను? నా కాన్షియన్స్ నన్ను అడ్మిట్ చేయదు, వేరే సంగతి పక్కన పెట్టండి. నా కాన్షియన్స్ వోంట్ పర్మిట్ మీ. నా కాన్షియన్స్ ఇప్పుడు నాకు ఆ లిబర్టీ ఉంది కదా యాజ్ అ లాయర్గా, వేరే ఏదైనా నాకు కుదరదేమో కానీ లాయర్గా నా దగ్గరకు వచ్చిన క్లయింట్కి నేను తీసుకున్నాక మాత్రం న్యాయం చేయాలి. దట్ ఈస్ అ బౌండ్ అండ్ డ్యూటీ ఆన్ అస్. ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ క్వశ్చన్ అవుతుంది, లేదంటే ఛాలెంజ్ కిందకు వస్తుంది. తీసుకున్నాక న్యాయం చేయాలి, తీసుకోవాలా తీసుకోవద్దా అనేది మై లిబర్టీ, నో వన్ కెన్ క్వశ్చన్. క్వాష్ పిటిషన్లోకి వస్తే మీరు చెప్పారు 324 నా మీద పెడితే నేను అక్కడ ఉన్నానా లేదనేది ప్రూవ్ చేసుకోవాలి, బాధ్యత నాది. 100%. అప్పుడు మీరు టేకప్ చేస్తారు 100% రైట్. మీరు ఒకవేళ లేదు సార్ నేను 100% ఐఎమ్ షూర్ సార్ అంటే అప్పుడు నేను టేకప్ చేసి ఎట్లా మిమ్మల్ని అక్కడ లేనని ప్రూవ్ చేయాలనే దాని మీద నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేస్తారు 100%. ఈ క్వాష్ పిటిషన్ వేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? ఎందుకంటే ఈలోగా పోలీసులు ఇంటి చుట్టూ తిరుగుతారు, అరెస్ట్ చేయడం ప్రయత్నం చేస్తారు. క్వాష్ పిటిషన్ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ టు యువర్ బెయిల్. యూ హ్యావ్ టు ఫైల్ అ బెయిల్ అప్లికేషన్.
బెయిల్ అప్లికేషన్లో మళ్ళీ 2 రకాలు, యాంటిసిపేటరీ బెయిల్, రెగ్యులర్ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ యూ కెన్ మూవ్ ఎదర్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ ది హైకోర్ట్. లెజిస్లేటివ్ ఇంటెంట్ కొన్నిసార్లు హైకోర్ట్స్ మిమ్మల్ని మళ్ళీ డైరెక్ట్ చేస్తాయి, డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి రండి అని. బట్ లెజిస్లేటివ్ ఇంటెంట్ అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్ అని వెళ్ళొచ్చు, హైకోర్టు కన్నా వెళ్ళొచ్చు. నెక్స్ట్ మీరు రెగ్యులర్ బెయిల్ వేసుకోవాలంటే అఫెన్స్ పరంగా మర్డర్ అఫెన్స్ ఉంది, అబెట్మెంట్ సూసైడ్ ఉంది, లేదు 307 అటెంప్ట్ టు మర్డర్ ఉంది, అప్పుడు డైరెక్ట్ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాలి బెయిల్. నెక్స్ట్ లేదు చిన్న చిన్న అఫెన్సెస్ ఉన్నాయి, మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకొచ్చుకోవచ్చు. అది బైపాస్ చేసి డైరెక్ట్గా హైకోర్టుకి రాలేరండి. యాంటిసిపేటరీ బెయిల్లో ఖచ్చితంగా యూ కెన్ కమ్, యూ కెన్ సీక్ ఎ బెయిల్. బట్ ఇన్ రెగ్యులర్ బెయిల్ 439 కింద మీరు యూ హ్యావ్ టు గో టు ది లోవర్ కోర్ట్ అండ్ దెన్ యూ కెన్ కమ్ టు ది హైకోర్ట్. అలాగే క్వాష్ పిటిషన్ వచ్చేసరికి 482 వేస్తామండి. 482లో క్వాష్ అనే వర్డ్ మనకి ఎక్కడ డెఫినేషన్ లేదండి సిఆర్పిసిలో. క్వాష్ ఈజ్ అన్ ఇన్హరెంట్ పవర్ గ్రాంటెడ్ టు ది courts by the CRPC in order to exercise their extraordinary jurisdiction in cases where the ends of the justice may be defeated or it will lead to some kind of a harassment for the individual if the FIR or the charge sheet continues. అట్లాంటి కేసెస్లో మనం 482 కింద క్వాష్ పిటిషన్ మూవ్ చేస్తామని చేసినప్పుడు నేను ఇందాక చెప్తున్నాను మీకు, కంటెంట్, అఫెన్సెస్ ఇన్వోక్డ్, ఈ రెండే దీస్ ఆర్ ది ప్రైమరీ థింగ్స్. పర్టికులర్ ఒక స్టాచ్యూ ఉంది, ఆ స్టాచ్యూ ఇన్వోక్ చేయకుండా ఇంకో స్టాచ్యూ ఇన్వోక్ చేశారు, దట్ ఈస్ రాంగ్. సో లీగల్లీ they failed there. So legally they have not invoked the proper provision of law సరిగ్గా ఇన్వోక్ చేయాలి. There is a possibility for quash. కరెక్ట్గా ఇన్వోక్ చేశారు బట్ అఫెన్స్ హ్యాస్ నాట్ బీన్ కమిటెడ్. దానికి సంబంధించిన గ్రేవ్, దానికి సంబంధించిన బ్లేటెంట్ అబ్యూజ్ ఆఫ్ లా కిందకు వచ్చినది, గ్రేవ్ అబ్యూజ్ ఆఫ్ లా. మీకు అది దానికి సంబంధించిన ఎవిడెన్స్లు మీ దగ్గర ఉన్నాయి, దాన్ని మీరు ప్రూవ్ చేశారు, క్వాష్ పిటిషన్ జరుగుతుంది. ఎన్నాళ్ళు అవుతుందంటే ఇప్పుడైనా సార్ ఓపెన్ చెప్తున్నాను, ఎవరైనా ఇంత టైం అవుతుందని ఎవరు చెప్పలేము సార్. మనం లాయర్లో ఇంత టైంలో మీకు వచ్చేస్తుందండి, ఇంత టైంలో మీకు అయిపోతుందండి, అప్రాక్సిమేట్లీ వీ కెన్ సే. ఫస్ట్ స్టే వస్తుంది మనకి, స్టే వచ్చిన తర్వాత దాన్ని మనం స్టేగా క్వాష్ పిటిషన్కి వెళ్ళొచ్చు. క్వాష్ పిటిషన్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. డైరెక్ట్గా మీరు ఆన్ మెరిట్స్ ఆర్గ్యూ చేసి క్వాష్ చేపించడం, కాంప్రమైజ్ చేసి క్వాష్ చేపించడం. ఓకే, 2 పార్టీస్ దే ఆర్ విల్లింగ్ టు కాంప్రమైజ్, అప్పుడు ఒక కాంప్రమైజ్ పిటిషన్ వేసుకొని క్వాష్ చేపిస్తాం. లేదు ద అదర్ పార్టీ ఈజ్ వెరీ హెల్బెంట్, దే ఆర్ నాట్ విల్లింగ్ టు రిలెంట్, సో దే వాంట్ టు కంటిన్యూ విత్ ది ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ ది పిటిషనర్ ఇన్ ద క్వాష్ పిటిషన్. అట్లాంటి కేసులో వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇస్తారు, వాళ్ళ అడ్వకేట్ని పెట్టుకోవడానికి. ఫస్ట్ నోటీసులు సర్వ్ అవుతాయి, అడ్వకేట్ ఆపర్చునిటీస్ ఇస్తాం, స్టే వస్తుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు స్టే వెకేట్ వేసుకోవచ్చు. స్టే ఈజ్ గ్రాంటెడ్, దే కెన్ సీక్ ది కోర్ట్ ఫర్ వెకేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టే వెకేట్ ఇవన్నీ లెట్ ది ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అని చెప్పి అడగచ్చు. దే హ్యావ్ ఎ రైట్, వాళ్ళ అడ్వకేట్ని పెట్టుకోవచ్చు. దే విల్ బి హర్డ్ బై ది కోర్ట్. కోర్ట్ ఈజ్ న్యూట్రల్ ఆర్బిటర్, కోర్ట్ హియర్స్ ఆల్ ది సైడ్స్. కానీ ఎక్కువగా పేపర్లో కనిపించేది ఏదో బాగా ప్రముఖులకే క్వాష్ పిటిషన్ కనిపిస్తుంది, సామాన్యుడి మీద ఎందుకు కనిపించదండి? సామాన్యుడు కోర్టుకు వెళ్ళట్లేదు. 100% వేస్తారు సామాన్యుడు. అదే ఉంది సార్, ఇప్పుడు అది ప్రముఖులు అంటే ప్రముఖులు అన్నప్పుడు మీడియా అంతా కవర్ చేస్తుంది. దానికి మీరు లాయర్లను అడిగితే మీడియాని అడగాలి. దట్ క్వశ్చన్ యూ హ్యావ్ టు పోజ్ టు మీడియా హెడ్స్. అంటే మీరు సామాన్యుడి మీద ఎవరినైనా కేసు టేకప్ చేసి క్వాష్ తీసుకొచ్చారు? సామాన్యుల మీద చాలామంది మీద క్వాష్ పిటిషన్స్ మూవ్ చేశాను సార్ నేను. చాలామంది మీద ఫీజు తీసుకొని చేశాను, 100% ఫీజు తీసుకొని. సార్ ఈ క్వాష్ పిటిషన్ పడతాయని తెలిసి కూడా పోలీసులు ఎందుకు తప్పు చేస్తుంటారు? మిమ్మల్ని అడిగే క్వశ్చన్ కాదు. అంటే పోలీస్కి ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ ఉందండి, సిఆర్పిసి ఇచ్చింది. దే హ్యావ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు హెరాస్ యూ. ఐ విల్ స్టాప్ దేర్. థింగ్స్ గో అదర్ వై, ఐ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ ఇట్. జస్ట్ దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ థింగ్ అండి. ఒక ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయటము, వాళ్ళని హెరాస్ చేయటము, దిస్ ఇస్ అ వెరీ సింపుల్ ఆస్పెక్ట్. రౌడీ షీట్స్ ఓపెన్ చేయటము, పీడియాక్ట్స్ పెట్టడం, ఇవి కూడా ఉన్నాయి. దే హ్యావ్ ఎ రైట్ టు హెరాస్ యూ, బట్ అల్టిమేట్ ఎవెన్చువల్లీ జస్టిస్ విల్ ప్రివేల్. సత్యమేవ జయతే అంటాం, జస్టిస్ విల్ సర్టన్లీ ప్రివేల్. బట్ ఇనీషియల్ హెరాస్మెంట్ మీకు తెలియదు కదా, యాజ్ అ జర్నలిస్ట్ యూ నో బెటర్. ఇనీషియల్ హెరాస్మెంట్ దే హ్యావ్ ఎ రైట్ టు డూ. అందుకే నేను ఫస్ట్లో మీకు చెప్పిన మా ఇంటర్వ్యూలో స్టార్టింగ్లో కూడా యూపీఏ నేను అప్రిషియేట్ చేసింది. అందుకే గవర్నమెంట్ని కానీ రిఫార్మ్స్ తీసుకురావాలి సార్. ఇప్పుడు క్రిమినల్ జస్టిస్ సిస్టంలో రిఫార్మ్స్ రాకుండా మనం ఎన్ని యాక్టివిటీస్ చేసినా ఎన్ని చేసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఫర్ ఇన్స్టెన్స్ మొన్న మధ్య కొంచెం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది 0 FIR కాన్సెప్ట్. అట్లాంటి చట్టాలు లేదండి, 0 FIR, రైట్. అట్లాంటి చట్టాలు, అట్లాంటి రిఫార్మ్స్, 41A CRPC లాంటివి, ఒక పర్సన్ యొక్క లిబర్టీని ప్రొటెక్ట్ చేయడం కోసం, సేఫ్ గార్డ్ చేయడం కోసం, ఇట్లాంటివి రానంత వరకు జనాల యొక్క జీవితాలు కానీ మారవు సార్. సో ఐ సర్టన్లీ ఫీల్ క్రిమినల్ జస్టిస్ మన మాలిమత్ కమిటీ రికమెండేషన్స్ ఉన్నాయి. అలాగే ప్రకాష్ సింగ్ కేసు 2006కి సంబంధించిన ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వేసిన, సుప్రీంకోర్టులో వేసిన పోలీస్ రిఫార్మ్స్కి సంబంధించిన కొన్ని ఉన్నాయి.
నెక్స్ట్ మాలిమత్ కమిటీ రికమెండేషన్స్ ఉన్నాయి, జ్యుడిషియల్ రిఫార్మ్స్లో, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో రిఫార్మ్స్ ఎలా రావాలి. ఇవి రాకుండా మీరు ఏం చేస్తే ఎందుకు సార్? అట్ ద ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ ఉన్నది జనాలకు తాయిలాలు ఇవ్వడానికి కాదు సార్. లెట్ మీ జస్ట్ రివియేట్ ఫ్రమ్ బికాస్ ఐ మీన్ పబ్లిక్ లైఫ్ కాబట్టి జనాలు చట్టాల్లో చేంజ్లు తీసుకురండి. చట్టాల్లో చేంజ్లు తీసుకొస్తే ఎప్పుడో తీసుకొచ్చిన ఒక చట్టం ఈరోజు నాకు పవర్ ఇచ్చింది ఎస్సీ ఎస్టీ మా వర్గాలకు సంబంధించిన వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వర్గాలకి వాళ్ళకి ప్రొటెక్షన్, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అని ఒక చట్టం ఇచ్చింది మనకి. దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం. ట్రైబల్స్కి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అని ఒక చట్టం ఇచ్చింది. అట్లాగే సిఆర్పీసీ ట్రైబల్ ఏరియాస్లో అప్లై కానీ సిఆర్పీసీని ఆంధ్రప్రదేశ్లో కూడా అప్లై కాల. సిఆర్పీసీ ట్రైబల్ ఏరియాస్లో అప్లై 1973లో వస్తే 2006 వరకు ఇప్పటి వరకు అప్లై కాలేదు చాలా ట్రైబల్ ఏరియాస్లో. ఆ తర్వాత ట్రైబల్ ఏరియాస్లో కూడా అప్లై చేసి ఎవరిని పడితే దాన్ని బట్టి తీసుకుపోవడం, అని తీసుకెళ్ళి జైలు వేయటం, అది కూడా ఇప్పుడు అప్లై అవుతుంది. సో నేను చెప్పింది ఏంటంటే చట్టాలలో చేంజ్లు రానంతకాలం తాయిలాలతో ప్రభుత్వాలు మన బతుకులు మారు. సో జనాలు కూడా దే షుడ్ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ లెజిస్లేషన్. ఇప్పుడు ఈ లెజిస్లేషను ఇంత అధికారం ఇచ్చింది, ఎట్లా ఇస్తుంది, ఎలా అబ్యూజ్ చేస్తారు ఈ అధికారం అంటే, మరి అధికారం ఇచ్చిన చట్టాన్ని అడుగు. ఆ అధికారం ఇచ్చిన చట్టాన్ని నువ్వు ఛాలెంజ్ చేయి, అధికారం ఇచ్చిన చట్టాన్ని అడుగు, ఖచ్చితంగా ఇది మారుతుంది. సో మై రిక్వెస్ట్ ఏంటంటే చట్టాలు చేసేటప్పుడు వాటిలో మీకు డిస్క్రిషన్ ఎక్కడ, వెన్ దెర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ డిస్క్రిషన్ దెర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ ఆర్బిట్రరీనెస్. సో ఆర్బిట్రరీనెస్ని మీరు ఎంత నేరో చేస్తే మీకు రూల్ ఆఫ్ లా అనేది అంత వైడ్ అవుతుందండి. రూల్ ఆఫ్ లా అనేది ఎప్పుడు వైడ్ అవుతుంది? ఒకళ్ళకు ఉన్న డిస్క్రిషన్ కానీ, ఒకళ్ళకు ఉన్న ఆర్బిట్రరీ అనేది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేయటం, దాన్ని కానీ డిస్క్రిషన్ అంటే నీకు ఎంత అధికారం అయితే అంత కాదు, నీ అధికారం మీద వదిలేయటం, అవి లేనంత వరకు రూల్ ఆఫ్ లా విల్ నాట్ ప్రివైల్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్. సాఫ్ట్వేర్ నుంచి అడ్వకేట్కి వచ్చారు, మీకు ఆ ప్రొఫెషన్ బాగుంది, ఈ ప్రొఫెషన్ 100% అడ్వకేట్, 100%. అసలు మీకు నెక్స్ట్ డౌట్ కూడా అవసరంలే, నేను అంత హ్యాపీగా చెప్తున్నా. ఎందుకంటే చాలా వెరైటీస్ చూస్తామండి. ఇట్స్ వెరీడ్ ప్రొఫెషన్, లెట్స్ బి వెరీ క్లియర్. సివిల్లో చూస్తాను, క్రిమినల్లో చూస్తాను, కంపెనీలో చూస్తాను, ట్యాక్సేషన్లో చూస్తాను, కాన్స్టిట్యూషన్లో చూస్తాను. నాకు అన్నిటికన్నా ఇష్టమైన సబ్జెక్ట్ కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగం సంబంధించిన విషయాలు చూస్తాను, కాన్స్టిట్యూషన్లో చూస్తాను. అంటే మనకి ఇష్టమైన ప్రొఫెషన్లో ఉంటే మనకి టైం తెలియదు మురళి గారు, ఆనందంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. అట్ ద సేమ్ టైం ఉన్న ప్రొఫెషన్లో ఉన్న మనకు హ్యూమన్ బీయింగ్గా కొన్ని నీడ్స్ ఉంటాయి, దేవుడు అది కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి, మీకు అర్థమైంది. సో అవి కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి కాబట్టి నాకు ఇబ్బంది లేదు. బట్ నాకు ఈ ప్రొఫెషన్ బాగా నచ్చిందండి. ఆ ప్రొఫెషన్ కన్నా అంటే ఆ ప్రొఫెషన్ దే హ్యావ్ దాన్ని కూడా ఐ రెస్పెక్ట్ దట్ ప్రొఫెషన్. నాకేది వేర్ ఐఎమ్ ద రైట్ ఫిట్. మీకు ఇది ప్యాషన్ అనిపించింది? ప్యాషన్ అసలు వచ్చినప్పుడు నేను ప్యాషన్ ఏది ఆలోచించలేదండి, వచ్చిన తర్వాత మాత్రం బాగా నచ్చింది. అంటే రోజు దీంట్లో కొత్త సబ్జెక్టులు వస్తాయి, రకరకాల కొత్త చదువుతాం, కొత్తగా మాట్లాడుతాం, కొత్త మనుషులను కలుస్తాం. ఈరోజు మిమ్మల్ని కలిసాను, అలాగా కొత్త వ్యక్తులను కలుస్తాం, కొత్త డిస్కషన్స్ జరుగుతుంటాయి. అన్నిటికన్నా మైండ్ పవర్ పెరుగుతుంటుంది కదా. చాలా అండి. నాకు ఈ ఇప్పుడు మీరు అందులో ఉన్నారంటే ఒకటి ఫ్రేమ్లో ఉంటారు కదా. అదే సార్, మొనోటనస్ వర్క్ ఇదంతా ఈ కల్చర్ నుంచి కొంచెం దూరంగా. సో నాకు ఈ ప్రొఫెషన్ పైగా జనాలకి దగ్గరగా, అంటే మా నాన్నగారు దీనిలో ఉండటం, అలాగే గవర్నమెంట్ సర్వీస్లో ఉండటం, అలాగే మనకు కూడా ఏంటంటే జనాలు పబ్లిక్ రిలేటెడ్ దీనిలో ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్లో నేను అనుకొని ఇటు వచ్చాను కాబట్టి అది ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి అసలు మీకు అసలు ఇంత డౌట్ కూడా అవసరంలా. 100% చెప్తున్నాను, నాకు ఈ ప్రొఫెషన్ నాకు ఇప్పుడు మీలాగే చాలామంది ఈ ప్రొఫెషన్ రావాలనుకున్న యంగ్ జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? సార్, ఫస్ట్ జనరేషన్ లాయర్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన బాగానే ఇచ్చాడు ఇప్పటివరకు లైఫ్. సో దాని ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే రిటర్న్ కమ్యూనికేషన్, ఓరల్ కమ్యూనికేషన్, నేను అది ఇంప్రూవ్ చేసుకున్నాను. ఆర్టికల్స్ రాయడంతో కానీ లేదా ఇంగ్లీష్ రిలేటెడ్ స్పీచ్లు చూడటం కానీ. ఎందుకంటే నేను బిలీవ్ చేస్తానండి, ఇఫ్ యూ రీడ్ మోర్ యూ కెన్ రైట్ మోర్, ఇఫ్ యూ లిసన్ మోర్ యూ కెన్ స్పీక్ మోర్. బేసిక్ ఫండమెంటల్ ఫండ్ అది. సో దీన్ని నేను బిలీవ్ చేసి చాలా స్పీచ్లు వినటం, ఎట్లా మాట్లాడాలో నేర్చుకోవటం, ఇవన్నీ నేను నేర్చుకొని వచ్చాను. I was a complete Umesh Chandra in 2012, and then 2021 complete Umesh Chandra, different Umesh Chandra altogether. సో నేను ఒకటి ఇప్పుడు హిందూ పేపర్ చదవటం, టాప్ ఫస్ట్ పేపర్ని లాస్ట్ పేపర్ ఒక ఎడిటోరియల్స్ చదవటం, ఎవ్రీడే ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవటం, ఇవన్నీ చదువుకుంటూ, అదే హిందుస్థాన్ టైమ్స్ ఇవన్నీ చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చా. అలాగే అరుణ్ జైట్లీ గారి స్పీచ్లు చూసుకుంటూ, లేదా వేరే లాయర్స్ స్పీచ్లు, సోలి సొరాబ్జీ గారి కానీ రామచంద్ర స్పీచ్లు చూసుకుంటూ, ఎలా మాట్లాడాలో నేర్చుకుంటూ, జడ్జిలు కొంతమంది మన డివై చంద్రచూడ్ గారి జడ్జ్మెంట్స్ చదువుతూ, రోహింటన్ ఫాలిన్ నారిమన్ గారి జడ్జ్మెంట్స్ చదువుతూ, ఇట్లా వీళ్ళందరూ జడ్జ్మెంట్స్ చదువుకుంటూ మనం ఈ పొజిషన్కి వచ్చాం. రిగరస్ హార్డ్ వర్క్ మీ దగ్గర లేకపోయినా, కమ్యూనికేషన్ స్కిల్స్ మీ దగ్గర లేకపోయినా, అంటే నేను రాయలేను, మాట్లాడలేను అని మీకు ఏమాత్రం అనిపించింది, నేను రాయగలను, మాట్లాడగలను, ఈయన ఒక మనిషి, నేను ఒక మనిషే, ఈయన హ్యూమన్ బీయింగ్, నేను హ్యూమన్ బీయింగ్, అతనికి ఎందుకు రావాలి, నాకెందుకు రాకూడదు అన్న డెడికేషన్ ఉంది, హార్డ్ వర్క్ ఉండి, నేర్చుకోవాలి తపన ఉంది, అన్నిటికన్నా ఎక్కువగా
ఒక కొత్త ప్రొఫెషన్ మనం ట్రై చేయాలి జీవితంలో. అదే ప్రొఫెషన్లో కొట్టుకుపోకుండా ఎంబీఏను ఇంకోటి కాకుండా జీవితంలో. కానీ చాలామంది మీరు ఎవరినైనా అడగండి సార్, ఏమవుతావు అంటే ఆఫీసర్ని అవుతా అంటారు, లేదా యాక్టర్ని అవుతా అంటారు, లేదా పైలట్ అవుతా అంటారు, లేదా ఇంకోటి చెప్తారు. కానీ లాయర్ అవుతా అని నేను ఇప్పుడు ఎవరిని చూడలేదు సార్. నేను అసలు ఎవరిని చూడలేదు. నేను కూడా చెప్పేవాడిని కానీ ఉన్నా చిన్నప్పుడు. అంటే ఈ ప్రొఫెషన్కి ఉన్న ఎంతోమంది గ్రేట్స్ ఉన్నారండి ఈ ప్రొఫెషన్లో. ఇప్పుడు ఈ రోజు ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కానీ, లేదా ఎంతోమంది సీఎంలు కానీ, మొన్న గెలిచిన మమతా బెనర్జీ కానీ, అందరూ లా స్టూడెంట్స్ అండి. ఎంతమంది యూనియన్ మినిస్టర్స్ కానీ ఎంతోమంది గ్రేట్స్ ఉన్నారు. ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే మన మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి, లాలా లజపత్ రాయ్ దగ్గర నుంచి, బాల గంగాధర్ తిలక్ దగ్గర నుంచి, బిపిన్ చంద్రపాల్ దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి, మోతీలాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి, ఆల్మోస్ట్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి, మహనీయుడు అందరూ లాయర్లే. కానీ ఈ లీగల్ ప్రొఫెషన్కి ఆ షైన్ రాలే. అదే నాకు ఎప్పుడు బాధపడుతుండే, ఏంది ఈ ప్రొఫెషన్కి అంత రావాల్సినంత క్రెడిట్ రాలేదే, గ్లోరీ రాలేదే అని నేను ఎప్పుడు బాధపడుతుంటా. కానీ బట్ ఈ ప్రొఫెషన్కి రావాలనుకుంటే మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ అండి. అది లేకుండా మాత్రం రాదు, చాలా ఇబ్బంది పడతారు. వచ్చి మనకి ఇనీషియల్ డేస్లో ఇంకా ఇబ్బంది ఉంటుంది. ఇనీషియల్ డేస్లో నేను టీచ్ చేసుకుంటూ బతికా, లేదా జర్నలిజంలో ఉంటూ బతికా. ఆ ఇనీషియల్ హార్డ్షిప్స్ మనకి ఏవైతే ఉంటాయో, టీచింగ్ ప్రాబ్లమ్స్ అంటాం మన ఏ ప్రొఫెషన్లో, ఆ ప్రాబ్లమ్స్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతా అన్నప్పుడే రావాలండి. లా ప్రొఫెషన్లోకి రండి. ప్యాషన్తో వచ్చిన తర్వాత కూడా కమ్యూనిటీ స్కిల్స్ ఎక్కువ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో రండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారంటున్నారు ఉమేష్ చంద్ర గారు. ఖచ్చితంగా ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగులు లక్షల రూపాయలు సంపాదించిన ఇందులో వచ్చిన తర్వాత ఇది ఒక ప్యాషన్గా తీసుకొని లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆయన. అంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఫ్రేమ్లో ఫిక్స్ అయిన ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాల వ్యక్తులు కలవడం, సబ్జెక్ట్ పెరగడం, మైండ్కి కావడం, తర్వాత ఎదుటి వ్యక్తిని ఏ విధంగా మాట్లాడుతుంటారో వారి వ్యక్తిని ఎలా కౌంటర్ చేయాలనే విషయాలను నేర్చుకోవడం ఆయన బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రతి వ్యక్తులు న్యాయస్థానంలోకి రండి, సామాన్య ప్రజలకు న్యాయం చేయండి. ఇది ఈ వారం ఉమేష్ చంద్ర గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.